వెల్కమ్ టు హోప్ ఇన్ ఆర్ట్. నమస్కారం నెహ్రూ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఏ స్వగృహ ప్రవేశం తర్వాత అంత ముందా? ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను, మరింత ఫ్రీగా ఉంది ఇప్పుడు. ఏదైతే మనం నన్ను రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలోకి తిరిగి వచ్చి మళ్ళీ ఆ పార్టీకి సేవ చేసుకునే అదృష్టం కలగడం అన్నది మరి అదొక ఆనందదాయకమైనటువంటి విషయం. టెన్షన్లు ఏం లేవా ఊళ్ళో? టెన్షన్స్ ఏముండవు సార్, ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఆస్తి ప్రజలు కాబట్టి ఆ టెన్షన్ అన్నది ఎప్పుడు ఉండదు. ఇప్పుడు నాతో నడిచే పరిస్థితే ప్రజల దగ్గర ఉంటుంది కాబట్టి. అసలు యాక్చువల్గా జ్యోతుల నెహ్రూని తెలుగుదేశాన్ని విడదీసి చూడలేని పరిస్థితి. అంత ఇన్వాల్వ్ అయిన పార్టీ కోసం ఇన్వాల్వ్ అయ్యారు. పార్టీ నాయకత్వం కూడా మిమ్మల్ని అంత ఉండేది ఇంపార్టెన్స్. ఎందుకు వచ్చింది అసలు తేడా? ఇక్కడ పార్టీతో కానీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో కానీ నాకు విభేదం అన్నది కానీ ఎప్పుడూ లేదు. ఓకే. ఎందుకంటే మనసావాచ తన నాయకత్వాన్ని కావాలి, అతను ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి కోరుకున్నటువంటి వాళ్ళు మొదట అప్పట్లో. అయితే ఇక్కడ జరిగింది నా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఏదైతే చిరంజీవి ఒక ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది అన్న ఇదిలో మనంతు పాత్ర కూడా మనం పోషించాలి అని నా మీద ఒత్తిడి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆనాడు పార్టీ చేంజ్ అవ్వడం జరిగింది తప్పించి వేరే రకంగా మాత్రం కాదు. అంటే మీరు మామూలుగా ఏంటంటే కాపు సామాజిక వర్గం అయ్యుండి కూడా జనరల్గా దానికి కొంచెం భిన్నంగా అందరితో ఉంటారు కదా మీరు. అంటే కాపు అని ముద్రించుకోవడానికి అంత పెద్ద ఇష్టపడే మనస్తత్వం కాదు మీది నాకు తెలిసి. అవును సార్, మిగతా కులాలందరూ కూడా మీరు బాగా సన్నిహితంగా ఉంటారు. కులాలు సమస్య లేకుండానే నాతో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని నేను కూడా అదే రకంగా చూస్తాను. ఎంతైనా ఆ వచ్చేటటువంటి దీంట్లో ఆ పుట్టిన కులంలో ఆ ఇదే అవకాశం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చిరంజీవి వచ్చినప్పుడు ఆ ఒత్తిడి వచ్చింది మీకు. అంటే అది మీ అబ్బాయి నుంచి వచ్చింది అంటారు, నిజమేనా? అది కాదు సార్, అసలు ఇక్కడ నన్ను వాడు ఎప్పుడు కూడా అసలు నిర్దేశించే నా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల రాజకీయాల్లో మార్పులు రావడం కానీ ఈ కార్యక్రమం ఇలా చెయ్యండి అని చెప్పేటటువంటి పరిస్థితి కానీ ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మా బ్రదర్ ఉన్నాడు, తనవుతాడు ఎన్నికల్లో అన్నీ అతనే చేస్తాడు. ఎలక్షన్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అన్నీ చూసుకుంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ దరిదాపుకి రాడు. ఆయన వ్యవసాయం పని చేసుకుంటా ఉంటాడు తప్పించి ఇంకో రకంగా రాడు. ఈస్ట్ గోదావరిలోనే ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి కొన్ని, ముఖ్యంగా కాపుల్లో. ఎందుకు వచ్చింది అసలు అది? అట్లాంటి కల్చర్ ఎట్లా వచ్చింది? ఈస్ట్ గోదావరి పొలిటికల్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా మీది కానివ్వండి. ఈస్ట్ గోదావరిలో మీకు పొలిటికల్ ఫ్యామిలీస్, అందులో పర్టికులర్ మెట్లో కొన్ని రికగ్నైజ్డ్ ఫ్యామిలీసే పొలిటికల్గా కాపుల్లో ఎదుగుతూ వచ్చాయి. అనాదిగా కూడా అక్కడ వ్యవసాయాన్ని ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు కాబట్టి ఏదో పరువు ప్రతిష్ట కోసం తాపత్రయపడడం తప్పించి అదే నేను అనేది ఇంకో రకంగా ఏదో సంపాదించేసుకోవాలి, దీనివల్లే మనం రాజకీయం అన్నది బతుకుదూరు అనేటటువంటి ఆలోచన లేకుండా జరిగే పరిస్థితి ఉంటుంది. అందరి నాయకుల్లో కూడా ఎక్కువ పర్సెంటేజ్ అదే రకంగా ఉంటుంది. అసలు ఫస్ట్ డబ్బు తీసుకోవాలంటే ఎవరి దగ్గర నామోషిగా ఫీల్ అయ్యే కుటుంబాలు కదా. అవును సార్, అంతే కదా. అక్కడ నాకు తెలిసి అయితే అట్లా ఇప్పుడు ఏమైనా పరిస్థితి మారిందేమో నాకు తెలియదు, కానీ ఇటీవల కాలంలో పరిస్థితి ఇప్పుడు కుటుంబాల వరకు అదే రకమైన పరిస్థితితో ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నాయి. ఒకవేళ జనం హర్షించరు మేము ఆ రకంగా చేస్తే. ఓకే. ఇప్పుడు పక్కన ఇంకొక ఎవరో వచ్చి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు రాజకీయాల్లో, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయిన ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా జనం హర్షిస్తారు. అవును. ఈ పర్టికులర్ 4-5 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మాత్రం డిఫరెంట్ గా ఊహించుకుంటారు. అది తప్పు చేస్తే వాళ్ళు హర్షించరు. అది ఇంటికి వెళ్ళి భోజనం పెట్టమంటారు అంతే. వాళ్ళకి హక్కులాగా ఫీల్ అవుతుంటారు కదా. మీరు కూడా వచ్చిన వాళ్ళందరికీ పెట్టి పంపిస్తూ ఉంటారు. అది ఎప్పుడు అలవాటు సార్. అదే నేనేది పొయ్యి మీద ఎప్పుడు బియ్యం ఉడుకుతూ ఉండాల్సిందే. సో దాంతో ఆస్తులు కరెక్ట్ తీసుకున్నారా? ఇంకా సహజంగా సార్. ఇప్పుడు ఉదాహరణకు ఉందంటే మా తాతగారు 1200 ఎకరం పంచుకున్నాడు. అదే నా దగ్గర గుర్తులకు 300 అయింది. ఇప్పుడు ఎంత మిగిల్చారు? 300 ఉన్నది ఇప్పుడు 70-80 ఎకరాలు తక్కువ. దాన్ని ఆపుతారా, వదిలేదా? అది కూడా కరిగిచ్చేస్తారా? కరిగించాల్సిన పని లేదులేండి. పనిలే.
అంటే మామూలుగా మీకు ఎవరైనా వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి, మీరు చేసిన 2 వ్యాపారాలు కూడా నష్టాలు వచ్చినట్టుగా, బంక్ ఒకటి, పెట్రోల్ బంక్ ఒకటి, గ్రానైట్, ఈ రెండిట్లో కూడా అసలు మినిమం గ్యారంటీ ప్రాఫిట్ ఉంటుంది కదా, మీకు ఎట్లా లాసులు వచ్చినాయి? లాస్ రావడం అన్నదంటే అండి, ఇక్కడ నా దగ్గర ఉన్న వస్తువు ప్రతి ఒడు తన సొంతం అని అనుకుంటాడు, అది అదే లాస్కి కారణం. ఎందుకంటే ఇప్పుడు గ్రానైట్ క్రషర్ చేసేటప్పుడు ఉందనుకోండి, ఎవడో ఇల్లు కట్టుకుంటే వచ్చి లారీ వేసుకుని వెళ్ళిపోవడమే. అది ఫ్రీ అయితే ఫ్రీ, అరువు అయితే అరువు, ఎంత అయితే చేతిలో పెట్టిపోవటం. అదే రకంగా ఇంక బంకు అదే పరిస్థితి, పోసుకుని పోవటమే, కొట్టించుకుపోవడం, పొద్దులు మిగలడం, ఇలా తీసేసారు. అదే కాదు సార్, మూడోది కూడా డైరీ కూడా చేశాను. డైరీ కూడా ఉందా? 400 పశువులతో కరెక్ట్ ఉండాలి కదా, చేశాను. అది 3 కోట్ల లాస్ వచ్చింది. అది ఎట్లా పోయింది? అది అంటే మనం కొద్దిగా సూపర్వైజేషన్ ల్యాబ్సెస్ అవునండి. తర్వాత నేను చెప్పాను కదా ప్రతిదీ నా సొంతం అని, జనం అనుకోవడం, దానా తేవడం, నెవరుదంటే మందే దానా తెచ్చి కొట్లో వేసాం అనుకోండి, దాన్ని ఆడికి అవసరం అయితే ఓ బత్త పట్టుకెళ్ళిపోవడం. ఓకే, తిరిగి వచ్చిందో లేదో తెలియని పరిస్థితి. సపోజ్ అలా ఎవడో పెళ్ళి అవుతుంది, పాలు పట్టుకుపోవడం, ఈ రకమైన విధానం. మీరు ఏం నేర్చుకున్నారు ఇప్పటికి? బిజినెస్ చేయకూడదని నేర్చుకున్నారా, లేకపోతే జాగ్రత్తగా ఉండాలనే? అంటే నాకు జనరల్గా వ్యవసాయమే ఆధారం, వ్యవసాయం కూడా చాలా ఇష్టమైనటువంటి ఇది. అవును, అది ఇప్పుడైతే నేను ఆ వ్యవసాయం కూడా ఏంటంటే పశువులకి నాకు సరిపడేటువంటి మెయింటెనెన్స్ సరిపడే ఒక 20 ఎకరాలు సొంతంగా వ్యవసాయం చేస్తాను. అంటే ధాన్యం, గడ్డి కావాలి, ఓకే, ఉన్నదంతా కూడా వచ్చేస్తాను. ఎందుకంటే ఇంకా వ్యవసాయం చూసేటటువంటి టైము కనపట్టలేదు, 2 వ్యవసాయం కూడా అంత లాభసాటిగానే కనిపించదు. అవును, దాని మీద ఇప్పుడు అయితే ఫక్తు రాజకీయం చేయడం తప్పించి అంత పర్టికులర్గా వ్యాపారం అని కానీ వ్యవసాయం, వ్యాపారాన్ని అయితే ఎప్పుడు అంత ఇంట్రెస్ట్గా చేసిన ఇది లేదండి. ఇంకా వ్యవసాయం దగ్గరకు వచ్చి కూడా అంత మక్కువ ఉన్నటువంటి వ్యవసాయాన్ని కూడా తగ్గించుకున్నాను, అదే చేయలేక. ఎందుకంటే ఎప్పుడు 150-200 ఎకరం దాకా చెరువు తోట వేసేవాడిని, చెరుకు తోట, షుగర్కేన్ ఉండేది, అవన్నీ తగ్గించేసాను. ఇప్పుడు ఉందే 70 ఎకరాలు కదా, అంటే 70 ఎకరాలు నాదున్నా, ఇంకా మా బ్రదర్స్ వీళ్ళందరూ బయట ఉండి మొత్తం అంతా వ్యవసాయం అంతా నేనే చేసేవాడిని సార్. ఒక 500-600 ఎకరం దాకా వ్యవసాయం చేసేవాడిని. ఇప్పుడు మీకు బాగా ఇష్టం కదా, సిస్టర్స్ అంతా బ్రదర్స్ అందరూ. ఇంకా అన్నీ కూడా అంటే ఇప్పుడు కూడా అది నాదనే అనుకునే పరిస్థితి కింద ఉంటుంది. వాళ్ళందరికీ అమర్చడం, కౌళ్ళు వసూలు చేసే వాళ్ళకి ఇవ్వడం, ఓకే, లేకపోతే అందులో మనం వాడేయడం. బాగానే ఉంది ఇది. సో ఇప్పుడున్న రాజకీయాల్లో అన్నిటికీ డబ్బే ప్రధానమైంది. ఓటర్ల దగ్గర నుంచి డబ్బు పంచితే తప్ప ఓట్లు వేయలేని పరిస్థితులు వస్తున్నాయి మెజార్టీ ఓటర్స్. అట్లాగే రాజకీయంలో వచ్చి ఎమ్మెల్యే అయ్యి డబ్బు సంపాదించకపోతే కుటుంబ సభ్యులు కూడా హేళన చేసే పరిస్థితి ఉంది. అట్లాంటి హేళనలు మీకు ఏమైనా ఎదురయ్యాయి? నాకు ఎదురవడానికి ఇక్కడ ఎలా అంటే అండి, రాజకీయంగా నేను రాజకీయ కుటుంబంలోంచి వచ్చినాను. అవును, నా భార్య రాజకీయ కుటుంబంలోంచి వచ్చింది. ఈ రాజకీయాలు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అయిపోయినటువంటి ఇదిలో ఉన్నవాళ్ళే కాబట్టి అది అంటే అటు నుంచి రాజకీయం అంటే డబ్బు సంపాదించే కుటుంబాల నుంచి వచ్చాను కాబట్టి నాకంటూ అటువంటి పరిస్థితి ఎప్పుడు కలగలేదు. బయట వాళ్ళు ఏమన్నా అంటున్నారా? జనరల్గా బయట వాళ్ళు అంటుంటారండి, ఎప్పుడు మనం ఇలా కరిగిపోవడం అనే పరిస్థితి ఉంటుంది, మార్పు రావాలి మీలో అని అంటారు. మార్పు అన్నది పుట్టుకతో రావాలి తప్పించి ఇంకేం వస్తుంది. ఇప్పుడు అట్లీస్ట్ గౌరవం ఉంది కదా, జనం ఉన్నారు, గౌరవం ఉంది, రెండూ ఉన్నాయి. నిజాయితీని జనం గుర్తించారు కదా. డెఫినెట్గా సార్, నాకు ఇవాళ జిల్లాలో గర్వంగా నేను తిరగడానికి కానీ నన్ను అభిమానించే జనం ఉండడానికి కానీ అదే కారణం. నాకు 30 ఏళ్ళుగా నాకున్న అవగాహన ప్రకారం, మీతో ఉన్న పరిచయం ప్రకారం ఏ రోజు ఎవరి దగ్గర చేయి జరగరు. అవినీతి అంటే పడదు ఒకరు, ఆ జానా నుంచి వచ్చిన వాళ్ళు, ఆ జాతి. అట్లాంటి పోయి జగన్మోహన్ రెడ్డి అన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఎట్టబడ్డారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి నేను వెళ్ళడానికి గల కారణం అండి, చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సహజసిద్ధంగా కాంగ్రెస్ వ్యతిరేకం. అవును, మా కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఫ్యామిలీస్ అయినా సరే అవును, ఎందుకో
అది ఎన్టీఆర్ అభిమానం అవనివ్వండి, ఉమ్, మొత్తానికి కాంగ్రెస్ వ్యతిరేకం. ఉమ్, ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అవడంలో చిరంజీవి కాంగ్రెస్లో మెర్జ్ అవుతాననే ప్రపోజల్ ఇచ్చినప్పుడు మాత్రం వ్యతిరేకించిన వాళ్ళు నేను ఒక్కడనే, రామచంద్ర గారు ఒకటి చాలా స్ట్రాంగ్గా ఓకే. వ్యతిరేకించారు. ఉమ్, అయితే వ్యతిరేకించడం, పార్టీని కొనసాగిందామని చెప్పిన వాళ్ళం, ఉమ్, కొనసాగించడానికి ప్రయత్నం చేసాం చాలా వరకు. ఉమ్, ఆయన దాన్ని ఇంకా కొనసాగించేటటువంటి ఓపిక ఆయనలో లేదు. అవును. ఆ లేని పరిస్థితుల్లో ఆయన పార్టీని మెర్జ్ చేసేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు నేను వెనక్కి ఆగిపోతానన్నాను, ఉమ్, మీతో రాలేనని చెప్పాను, వెనక్కి ఆగిపోయాను. ఉమ్, ఆగిపోయిన తర్వాత ఇంకా నాకు ఆల్టర్నేటివ్ రాజకీయాల్లో కొనసాగాలి. ఉమ్, అది మొండితనం అవ్వచ్చు, నాకు ప్రజల మీద ఉండే నమ్మకం అవ్వచ్చు, ఏమైనా నా జనం నా వెనకాల ఉంటారు ఉమ్, అనే పరిస్థితుల్లోనే ధీమా అదే రకంగా ఉన్నారు. ఉమ్, ఆ రకంగా వెనక్కి ఆగిపోవడం అన్నది కూడా 4-5 మాసాలు ఉమ్, ఎన్ని రకాల ఒత్తిళ్ళు వస్తున్నా సరే అలాగ ఆలోచనతోనే ఉన్నాను. ఓకే. అయితే తిరిగి నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక సానుకూలమైనటువంటి ఉమ్, పిలుపు రావడం జరిగింది. ఉమ్, మనం సరే అక్కడికి వెళ్ళడంలో తప్పు లేదు, ఏ రకంగానే విభేదించి మనం అంతే రాలేదు, కదా. ఆయన తేడాలు ఏం లేవు. మనల్ని తేడా చేసిన పరిస్థితి లేదు ఎప్పుడూనే. ఉమ్, అంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఉమ్, ఆయన నన్ను మంత్రి చేయలేకపోయాడు అదే తప్పించి కరెక్ట్. అది ఆయన ఉపయోగించుకోలేకపోయాడు అన్నదే అంతే నేను మీ థియరీ. ఇవాళకి అవును, మీ ఆర్గ్యుమెంట్. దాని మీద ఉమ్, సరే ఎక్కడికి వెళ్తేనే బాగుండేది. తర్వాత కూడా నాతో ఉన్న జనం కూడా అంతా ఉమ్, ట్రెడిషన్గా తెలుగుదేశం పార్టీకి అభిమానులే ఉంటారు. అవును. ఆనాడవును అదే ఈనాడవును. స్టార్టింగ్ అక్కడి నుంచే మొదలైంది కనుక. ఉమ్, అటు వెళ్దామని చెప్పేసి నా ఆలోచన తీసుకుని వీళ్ళందరూ ఒత్తిళ్ళు కూడా ఏంటి మనం ఏం చేద్దాం అన్న ముఖ్యులందరినీ మనం ఉమ్, అంటే మీరు ఏదన్నా అంటే బాధపడతారని చెప్పేసి అని ఉమ్, అంటలేదు, కానీ మనం వెళ్ళడానికి ఉమ్, మంచి నిర్ణయం అవుతుంది, వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్న సందర్భంలో ఉమ్, జగ్గంపేటలో మీటింగ్ కూడా సమావేశం పెట్టి ఒక పెద్ద ఆయన ఉమ్, ఆ ఒక్కడో తప్పించి పార్టీ మీటింగ్ పెట్టారు. ఉమ్, పెట్టి ఆ ఒక్కడో తప్పించి ఎవరు వచ్చినా పార్టీలో జాయిన్ చేసుకోండి ఉమ్, అంటే ఆ పేరు మనకి అప్రస్తుతం ఇప్పుడు ఓకే. అండవన్నది. ఉమ్, ఆ మీటింగ్కి పక్కనే ఒక సినిమాల్లోనే ఉన్నాను, మీరు ఉమ్, నా చెవులతో మైక్లోంచి విన్నాను నేను క్లియర్గా. పూర్వం ఎవరో ఏది చెప్పలేదు. జిల్లా నాయకుడా బయట ఆయన? స్టేట్ స్టేట్లో మీకు ఎంత తగాదా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? అంటే ఆయన యాదృచ్ఛికంగా అన్నాడు ఆ రోజు, మనం పార్టీ నుంచి వెళ్ళిపోయాను. మీకు తగాదా ఉంది ఒక రామకృష్ణతోనే కదా. రామకృష్ణుడితో తేడా ఎప్పుడు లేదు సార్ నాకు. సరే ఓకే, ఇప్పుడు సంగతి వదిలేద్దాం. అప్పుడు సంగతి అప్పుడు కూడా రాజకీయంగా మేమిద్దరం కలిసి ఆలోచన చేసుకుని రాజకీయం చేసేవాళ్ళం జిల్లాలో. రాజకీయంగా విభేదం అన్నది ఎప్పుడూ లేదు, కానీ నేను ఎదిగితే ఇబ్బంది అని అనుకోవచ్చు. ఓకే ఓకే, న్యాచురల్ ఉంటుందిగా, జనరల్గా ఉండొచ్చు, కానీ మా ఎదుగుదలలో కూడా ఆయన పాత్ర కూడా ఉంది. సో ఆ ఒక్కటి తప్పని అన్నాడు. అంటే సరే ఆ ఒక్కడేటో చూపెట్టిన తర్వాత ఏనైనా తీసుకుందాం అని చెప్పి సాగిపోయాను. ఓకే, ఓహో, అది అదే అసలు విషయం. చూపెట్టిన తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటే ఈ లోపల జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టే మూమెంట్ రావడం, అతను ఏదో ఆధారపు తిరగడం, ఈ ఉద్యమాలు చేయడం. ఇప్పుడు కరప్షన్ అంటారా, కరప్షన్ అన్నది అది జరిగిందో లేదో, వాస్తవంతో అందులో ఉన్న పరిస్థితులు ఏంటన్నది ఏ విచారణలు జరుగుతున్నాయి, వాటి జోలి గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు ఇప్పుడు. అయితే ఏ నాయకుడి మీద ఆరోపణలు ఉన్నాయి, ఇంచుమించులు మీరు అన్నట్టు రాజకీయాలు అంటేనే ఇవాళ డబ్బు అనేటటువంటి విధానంతో నడుస్తున్నటువంటి పరిస్థితులు. దాన్నంత పెద్దగా తీసుకోవసరం లేదు, ఏదో ఇతను ప్రజా సంక్షేమం మీద పోరాడేటటువంటి విధానంలో వెళ్తున్నాడు అని చెప్పి 2-3 ఎపిసోడ్ చూస్తే నాకు అనిపించింది. ఓకే, తర్వాత అది నా అవసరం కూడా, నాకు ఒక బేస్ కావాలి. అవును, ఓ పార్టీ కావాలి. ఏదో ఒక పార్టీ ఉంటే అక్కడ ఇండిపెండెంట్గా అన్నా నేను ఫైట్ చేయగలుగుతాను తప్పించి అవును గెలుపు దగ్గరికి పోవచ్చు అనుకూలిస్తే పరిస్థితి. అవును, ఏదో ఒక పార్టీ ఉన్నట్టయితే మన గెలుపు ఖచ్చితంగా ఉంటుంది. అప్పటికే 10 ఏళ్ళు పెట్టి నా తోట ఉన్నటువంటి క్యాడర్ని అందరినీ చాలా నిలిపేశాను మనం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల. ఆ నిర్ణయం అధికంగా కూడా దెబ్బతిన్నారు.
ఆర్థికంగా అన్న దాని మీద ఇంక వెనక్కి తిరిగి చూస్తే పరిస్థితి ఆలోచన చేయకూడదండి. అవును, కేడర్ నేను చెప్పేది, కేడర్ బాగా కేడర్ దెబ్బతిన్నారు, అన్ని రకాలుగా నలిగి ఉన్నారు. అవును. ఇంక ఇది చేయకూడదని చెప్పేసి అప్పుడు ఆయన పిలిచి అడిగితే సరే అని చెప్పేసి అని ఒప్పుకోవడం. సరే ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత, దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంచుమించులో క్లారిటీ వస్తుంటుంది. ఏమొచ్చినా మనం వెనక్కి రాలేనటువంటి పరిస్థితి. దాన్ని ఆ మార్పును తీసుకొద్దాం అనేటటువంటి నా వంతు ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్ళడం, పార్టీ ఎన్నికలకు వెళ్ళడం, ఎన్నికల నుంచి కేవలం ఆ రోజు ఆయన గెలుపు అంచుల్లో ఉండి ఓటమికి వచ్చాడు, ఓటమి అంచుల్లో ఉన్నవాడు గెలుపు వచ్చాడు. అవును, కేవలం అది రాజకీయ చతురత, ఈయనలో ఉన్నటువంటి నైపుణ్యం, రాజకీయ నైపుణ్యంతో అనుభవాన్ని రంగరించుకుని ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత అయినా సరే అలా పోరాడుతూనే వస్తున్నాం. ఇప్పుడు ఒక పక్క నన్ను రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చినటువంటి, నన్ను ప్రోత్సహించినటువంటి, వాస్తవంగా చూసుకోవాలనుకుంటే నేను తెలుగుదేశం పార్టీలో కూడా ఆ స్థాయికి రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నన్ను చాలా ప్రోత్సహించాడు. ఆ రోజుల్లో మా మేనమామ సుబ్బారావు గారు ఉన్నా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా నాకు ప్రాధాన్యత ఈయన ఇచ్చేవాడు. అవును, నాకు ఐడియా ఉంది. అది అంత చేసినతో మనం వ్యతిరేకిస్తున్నాము, విభజిస్తున్నాం, పార్టీ పరంగా మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అని ఒక పక్క ఇబ్బంది ఉన్నా, ఈ అతని నుంచి ఎక్కడ మార్పు తీసుకొద్దామని ప్రయత్నం చేసినా ఆ మార్పు మాత్రం రానట్టు ఏంటి పరిస్థితి. మార్పు రావడమే కాదు, రాను రాను నన్ను ఆయన ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది నా మీద. ఎందుకంటే ఎన్నో వాస్తవాన్ని చెప్పడం అలవాటు నాకు. ఇది తప్పు, ఇది రైటు. ప్రతిపక్షం అన్నది ఎప్పుడు మనం విమర్శించడమే కాదు, విమర్శిస్తూ విమర్శనాత్మకంగా ఉంటూ సూచనలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విమర్శను పరిష్కారాన్ని కూడా చెప్పాలి మనం అనేటటువంటి విధానం కోసం నేను ప్రయత్నం చేసాను. లేదు మనం సూచన అన్నది మనం చెప్పినట్టయితే సరి చేసుకుంటారు, అక్కడ సరి చేసుకుంటారు. సరి చేసుకోవాలి కదా, ప్రజాస్వామ్యం అంటే అదే. అసలు నేను చెప్పాను కాబట్టి సరి చేసుకున్నాడో మనం చెప్పుకున్న జనంలోకి వెళ్తాం అంతే కదా అని ఈ రకంగా చెప్తున్నా, ఆయన ఎక్కడ కూడా దాన్ని ఒక ఇద్దరు వ్యక్తుల మయాన్ని ఘర్షణ అనేటటువంటి రాజకీయ వాతావరణాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి తప్పించి ఎక్కడ కూడా ప్రతిపక్ష పాత్ర అన్నదాన్ని సక్రమంగా పోషించలేకపోతున్నాం అనేటటువంటి ఇబ్బందితో నేను చెప్తుంటే, అంటే చెప్పడం కూడా నాకు కొడుకుతో అనుభవరీత్యా కూడా అన్ని కదా, దాని మీద ఆ స్వేచ్ఛ తీసుకుని చెప్తున్నా ఆయనకి అది ఇబ్బందిగా మారి ఇబ్బందిగా మారి ఇంకా అక్కడి నుంచి అసెంబ్లీలో నన్ను మాట్లాడడం కూడా పట్టుతానే మనం విమర్శ అన్నది ఇప్పుడు నేను విమర్శ చేయడం వస్తే ఆ సబ్జెక్ట్ మీదకి వెళ్ళి ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి లోపాలు చెప్పుకుంటూ, ఆ లోపాలు మీ ప్రభుత్వ విధానాల వల్ల జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది, లేదనుకుంటే అని చెప్పుకుంటూ వెళ్తాం. అవును, వైఫల్యాలు చెప్పుకుంటూ వాళ్ళు ఏమన్నా తప్పులు ఉంటే ఆ తప్పులు నేను కడతాం. ఆ రకం కాకుండా ఫ్రమ్ ది బిగినింగ్ నుంచే అక్కడ సీఎంని టార్గెట్ చేసే మాట్లాడాలనేటువంటి విధానంతో ఆయన సూచనలు అండి. అది కరెక్ట్ కాదు అనేటటువంటి విధానంతో నేను మాట్లాడు. ఈ మాట్లాడడం చూస్తే ఇంకా నన్ను రాను కట్ చేశాడా. ఇంకా అసలు మాట్లాడడానికి అవకాశం శాసనసభలో మాట్లాడడానికి, ఇవాళ కూడా మీరు శాసనసభ తీరి చూస్తే ఫస్ట్ సెకండ్ శాసనసభలు తప్పించి అక్కడ జరిగిన 3 వాటిల్లో కూడా నామినల్ రోల్ నాది. పక్కన కూర్చోవడం, మాట్లాడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఈ రకమైన విధానంతో వెళ్తున్నప్పుడు సరే ఇంకా మనం దానికి ఇంకా ఆయనకి సరైనటువంటి విధానం లేదు, మనం ఇబ్బంది పెడుతున్నట్టున్నాం అని చెప్పేసి నేను తెలుసుకునే తప్పుకుని తిరుగుతుండే. అది మరి లాస్ట్ శాసనసభ గతులు మరి దారుణం. అసలు బడ్జెట్ సమావేశంలో మాట్లాడడానికి, బడ్జెట్ మీద మాట్లాడడానికి అవకాశం ఇవ్వడు, అప్రాపరేషన్ మీద మాట్లాడడానికి అవకాశం ఇవ్వడు, నా సీట్లో నేను కూర్చోవడానికి అవకాశం లేదు. ఎవరు కూర్చుంటారు అక్కడ? ఖాళీ ఉండాలి. ఖాళీ ఉండాలా? ఒప్పుకోడా కూర్చోడాన్ని? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఖాళీగా కూర్చుంటాడు కాబట్టి సింగిల్ సీటు, ఇక్కడ కూడా నేను ఉండాలి. అట్లాంటి సందర్భం వచ్చింది ఎప్పుడన్నా? చెప్పాడా? నాతో క్లియర్గా నా సీట్లో నువ్వు కూర్చోవద్దని చెప్పాడు. ఈ సీట్లో కూర్చోకుండా పక్కన కూర్చో అన్నా అని చెప్పిన రోజున్నాయి. కానీ మీకు అలాట్ చేసిన సీట్ కదా అది? నాకు అలాట్ చేసిందే, కానీ వెనక పంపనేవాడు.
ఏదో పక్క ఎందుకులే అని చెప్పేసి అతను ఏదైనా ఎవరితోటో మాట్లాడుకోవడానికి బాగుంటుంది అనుకుంటున్నాడేమో అని పక్క పోయే కూర్చున్నాను. అయినా ఇబ్బంది ఉండేది. ఆ సీట్లో నాకు కూర్చోడానికి ఫ్రీడమ్ లేకపోతే నేను శాసనసభ్యుడిని, ఒక సీనియర్ శాసనసభ్యుడిగా అక్కడ నా రోల్ ఏంటి? ఇది నాకు న్యూసే తెలియదు నాకు. ఈ రకమైన విధానంతో అలాగ మనస్తాపం చెందుతూ వచ్చేవాడు. ఇప్పుడు మనిషి అన్నది ఇమ్యులైజేషన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎన్నాళ్ళు మనం ఇది చేసుకోగలుగుతాం? ఎక్కడో దగ్గర అది రగులుతూ ఉంటుంది, బర్స్ట్ అయిపోవాల్సింది అది. ఈ రకమైన విధానంతో జరుగుతున్నప్పుడే ఇంకా దానికి నేను ఆయనతోటి డైరెక్ట్గా చెప్పిన సందర్భం, ఈ రకమైన విధానంతో వెళ్తే మాత్రం నేను చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పి. అయినా అందులో మార్పు ఎక్కడా కనపడలేదు. మార్పు అన్నది వాస్తవంగా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏం చెప్పుకున్నా సరే కానీ వాళ్ళందరూ కూడా ఆయన మార్పు కావాలని కోరుకున్న వాళ్ళే. న్యాచురల్లీ అందరూ కోరుకుంటారుగా, కాకపోతే బయటకు ఒకటి చెబుతారు, లోపల ఒకటి ఉంటుంది అంతే. కోరుకున్న వాళ్ళే. ఇది ఈ పరిస్థితుల్లో తర్వాత ఇందాక నేను చెప్పగా అప్పుడే 12 సంవత్సరాలు అయిపోయింది నా కార్యకర్తల్ని నలకొట్టి. అవును. ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను నెగ్గి కూడా ఇంకా ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అవును. ఒక పక్క మా ఎమ్మెల్యే ఉన్నాడు, మాకేంటి అని చెప్పేసి ధైర్యంతో ఉండడం. కనుక అదృష్టం ఏంటంటే జిల్లాలో అధికారులు గత పూర్వం నుంచి ఓ రకమైనటువంటి పరిచయాలు ఉన్నాయి కాబట్టి గౌరవం ఉంది నా మీద. దాని మీద ఏదో అలా అంతంత మాత్రంగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ పాపం అది కార్యకర్తలు ఆశించిన స్థాయిలో నేను వాళ్ళకి పనులు చేయలేకపోయాను. వాళ్ళే నిలిపేస్తున్నాం, ఇవన్నీ ఉన్నాయి. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయనే నన్ను స్వయంగా వచ్చేయని అడిగినటువంటి పరిస్థితి చాలా గర్వం అనిపించింది నాకు. ఇప్పుడు అంత స్థాయిలో సీనియర్ నాయకుడు అయి ఉండి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నేను అతన్ని కాదనుకుని వచ్చేస్తే నన్ను మళ్ళీ రమ్మని అడుగుతున్నాడు అంటే నా మీద ఎంత గర్వం. తర్వాత కూడా నాకు ఒక ఎంత నమ్మకం ఉంటే అభిమానం ఉంటే రమ్మంటాడు అన్న దాని మీదే ఆ రోజు నుంచే పునరాలోచనలో పడ్డాను. పడే ఆయన అన్నది ఇంకోటి కూడా అన్నమాట, ఎవరో మీడియేట్ చేస్తానంటే కూడా అసలు మా ఇద్దరు మయాన్ని మీడియేషన్ ఏంటి, నేను ఉంటాను పలానా దిక్కున రమ్మనండి, వచ్చి మాట్లాడమనండి, ఎవరు పలానా టైం దాకానే ఉంటాను చెప్పినటువంటి మాట. నిజం కూడా మా ఇద్దరు మీడియేటర్ అన్నది సమంజసం కూడా కాదు, సరిపోరు కూడా. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం ఉన్న వాళ్ళు చాలా మంది మీకు అందరికి జూనియర్లు కదా. వెళ్ళి కలవడం, ఆయనతో మాట్లాడింది నాతో ఇప్పుడు అన్కండిషనల్ రాజకీయం సార్. ఎందుకంటే నాయకుడికి మన మీద నమ్మకం ఉండాలి, మనకే నాయకుడి మీద నమ్మకం ఉండాలి, అంతే. దాంతో మనం వెళ్ళాలి. అవును. నేను అడిగింది నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, వీటి మీద. మంత్రి పదవి వగైరా ఏం రాలేదా? ఆయన అన్నాడు, నేను మాత్రం అసలు అడగలే. ఎందుకంటే అడగడం అన్నది ఆయన అదే ఉద్దేశంతో నన్ను పిలుస్తున్నాడు అన్నది మాత్రం నాకు ముందు నుంచి సంకేతాలు ఉన్నాయి. అయినా సరిగా నేను అడగడం భావ్యం కాదు. ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉన్నప్పుడే నేను వెళ్ళాలి. నన్ను ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగించుకుంటాడు ఆయన. లాస్ట్ కూర్చున్న తర్వాత అంటే మా ఇద్దరి కలయిక దగ్గర నుంచి ఏదో అయ్యి మాట్లాడుకున్నాను తప్పించి అంత. తర్వాత రాజకీయ పరిస్థితులు కండిషన్స్ మాత్రం మాట్లాడుకోవాలి. కండిషన్స్ ఏం లేవు సార్. మా ఆయన నూరుపుల సుబ్బారావు అన్నాడు, పెద్ద మనిషి. అవును, ఆయన మరీ పెద్ద మనిషి. ఆయన అన్నాడు, కండిషన్స్ ఏం మాట్లాడుకోలేదు. ఆఖరణ చేసి నేను నా కాన్స్టిట్యున్సీకి ఆ ప్రాంతానికి పనికొచ్చే పనులు ఏ అడుగుతుంటే అడిగాను, అవి మాత్రం చేసి నాకు ఇచ్చేయండి. 2 సంవత్సరాలు నష్టపోయాను నేను, ఈ 2 సంవత్సరాలు ఈ సంవత్సరంలో కలపాలి మీరు నాకు అని చెప్పి అడిగాను. అంటే మా అబ్బాయి ఉన్నాడు సార్ ఆ రోజు, వాడంటే బయట ఉన్నాడు అప్పటిదాకా మాట్లాడేదాకానే. అప్పుడే పిలిచాడు ఆయన ఈయన్ని, పిలిచి ఏం చేస్తున్నాను నవీన్ ఏంటని అడిగితే ఇడేదో జడ్పీసీ చేస్తున్నా అన్నాడు, ప్రతిపక్ష నాయకుడు అండి అన్నాడు. ఇంక నువ్వు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏంటి అంతేగా అని ఏదో అన్నాడండి ఆయన్ని. అని మీ నాన్న ఇంకా ఎప్పుడు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రజలు పని అంటాడేట, ఇంకా ఏదో అడుగుతాడు అనుకున్నాను నేను అని లెగిసేవాడిని. నాకేంటి బెంగళూరు ఏదో వెళ్ళాలి మ్యారేజ్కి. లెగుతులాగా ఆయన ఏమన్నాడంటే,
సరే లేచిన తర్వాత సుబ్బారావు గారు మరి నెహ్రూని ఏదోటి చూడాలి సార్ మీరు అన్నాడు ఈయన. నేను చూడడానికే పిలిపించుకున్నాను కదా సుబ్బారావు అతన్ని, కొంచెం టైం పెడితే టైమ్లీ అదే మంచి పొజిషన్లో నేను పెడతాను కదా అని చెప్పేసి అన్నాడు. సరే మీరు ఏ బాధ్యతలు చెప్తే ఆ బాధ్యతలు చేస్తాం, లేదు ఇలాగే ఉండు చెయ్యి అంటే ఇలాగే ఉంటాను, మీరు నన్ను రమ్మని కోరడం అన్నది నా అదృష్టంగా భావించి నేను వచ్చాను ఓకే అని అక్కుమాట అనేసి వచ్చాను. అది జరిగింది. ఓకే. కానీ మీరు అక్కడే ఉండుంటే జగన్ పార్టీలోకి వెళ్లకుండా చిరంజీవి ప్రజారాజ్యంలో విలీనం అయ్యాక తెలుగుదేశంలోకి వచ్చి ఉంటే అసలు డైరెక్ట్గా అయిపోయేవాళ్ళుగా చంద్రరాజు బదులు రైట్ రాయాలి. కానీ సరే రాజప్ప రావడం కూడా ఆనందం సార్. నేనే ఆయన మరీ మంచి మనిషి అనుకోండి. ఎందుకంటే వాడు కూడా పార్టీ ఉన్న దగ్గర నుంచి కష్టపడ్డాడు, మొదటి నుంచి ఉన్నవాడు కదా, ఆ కష్టకాలంలో ఉన్నాడు పైగా. అలా ఉన్నాడు. ఇంకా ఎటు పక్క చూపు చూడలేక, చూడకుండా పక్క చూపు చూడకుండా. అవును, 100% అతనికి రావడం అన్నది న్యాయం, కరెక్టే. అది అంటే అది ఓకే, నేనది. బట్ బై సీనియారిటీ అదర్వైజ్ డెఫినెట్గా అదే రాజప్ప చెప్పు నువ్వు నాకు ఇవ్వనండి, రాజప్ప నాకు కావాలని అడగడు. కరెక్ట్ అది. అవును, ఎందుకంటే మా ఇద్దరికి కావాలంటే మీకోసం త్యాగం కూడా చేస్తానేమో ఆయన. అంత త్యాగం కాకుండానే రావాలని కోరుకుంటున్నాను సార్. కానీ మళ్ళీ ఈక్వేషన్లు ఉంటాయి, కోటాలు. ఏ కోటాలే ఉంటాయి సార్. నేను పొలిటికల్గా పనిచేసే మధ్యన అవుతాను, ఆయన కుల కోటాలు ఉంటాడు. అట్లా పెట్టుకోవచ్చు అంటారా? అసలు మీ ఒరిజినల్ పేరు జ్యోతుల వీర వెంకటాప్పారావు కదా? వెంకటాప్పారావు. జ్యోతుల నెహ్రూ ఎట్లా మారింది? పేరు మారడం కదా సార్. సార్ నేను పుట్టినరోజునే రాజమండ్రి నెహ్రూ గారు రావడం. ఓకే. అప్పుడు మా తాతగారులు వీళ్ళంతా వెళ్ళవండి అక్కడికి. వెళ్ళి వచ్చిన తర్వాత ఈ చెప్తున్న సందర్భంలో నేను పుట్టాను. అంట్లో మా తాతగారు ఒరే మనకు నెహ్రూ పుట్టాడు రా అన్నాడు. అదే అది ఆ నెహ్రూ అని పిలవడం అలవాటు అయిపోయింది. అక్కడి నుంచి నెహ్రూ అని అంతే. అది తాతగారి పేరు అప్పారావు, జనరల్గా వెంకటప్పారావు అని అంటారు, ఆ పేరు పెట్టారు. ఇప్పుడు రికార్డ్స్ లో నెహ్రూ అని ఉంటుందా? వెంకటప్పారావు ఇలియాస్ నెహ్రూ అని ఉంటుంది, మొత్తం ఉంటుంది. గవర్నమెంట్ రికార్డ్స్ లో కూడా నామినేషన్ వేసేటప్పుడు కానీ ఇట్లా మొన్న నామినేషన్ మాత్రం ఇంకా నెహ్రూ అనే వేసాను. అవునా? ఈ వెంకటప్పారావు అంటే ఎవడో అనుకుంటున్నా. అదే కదా, మళ్ళీ అది ఆయన ఎవరో బాబు అనుకుని మళ్ళీ ఓట్లు అయిపోతే అదో తంటా కదా. మొన్న అయితే ఇంకా నామినేషన్ అంతా నెహ్రూ అనే వేసాను. ఓకే. సో మామూలుగా ఏంటంటే మీ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నేపథ్యం ఉంటుంది, కొంత వెటకారం కూడా ఉంటుంది. కానీ దానికి మీరు పూర్తి భిన్నం, వెటకారం తక్కువ. మీరు అంటే అసలు ఇంతకుముందు మీ కుటుంబంలో ఎట్లా ఈ స్థాయికి అంటే రాజకీయాల్లో రావడానికి ముందు మీరేంటి మీ కుటుంబం? మా కుటుంబం అంటే మా పెత్తాత గారు జిల్లా బోర్డు వైస్ ప్రెసిడెంట్ చేసాడండి, రాజకీయాల్లో ఉంది. చేశాడు. తర్వాత మా ఫాదర్ మేనమామ తోటరామస్వామి గారు, ఇంకా ఆయన సంగతి తెలిసిందే. నాకు మేనమామ తోట సుబ్బారావు. అసలు తోట సుబ్బారావు కంటే ముందే నేను ఎమ్మెల్యే కావాలి. ఆయన ఆ రోజు ముందు వచ్చి ఎన్టీఆర్ టికెట్ ఇవ్వడం ఆయనకి, దాని మీద అతను ఎమ్మెల్యే అయిపోవడం, నేను బ్యాక్ అయ్యాను. ఇంక బ్యాక్ అయిన తర్వాత ఇంక ఆయన ఉండగా మనం ప్రయత్నం చేయడం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పి ఇంక ఆయనతోటే నడవడం. పాపం ఆయన అయితే పూర్తి అక్కడ కాన్స్టిట్యున్సీ అంతా నా గ్రిప్లోనే ఉండేది, అంతే చేసుకుంటూ వెళ్ళేవాడు. ఆయన పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత నాకు బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్లో నాకు ఇచ్చారు. అదేలేండి, ఆయన తోట సుబ్బారావు ఎంపీ అయ్యాడు, మీరు ఇది వచ్చారు పార్లమెంట్కి అయ్యాక నేను ఇదయ్యాను. అక్కడ నుంచి కంటిన్యూ అయ్యాను. మధ్యలో ఒకసారి 2 సార్లు ఓడిపోయారు కదా? 2 times ఓడిపోయాను. 2 times. బై ఎలక్షన్తో 3 times ఓడిపోయాను. బై ఎలక్షన్ ఏం చేశాడంటే అన్నగారు నాకు తెచ్చి 7 lakhs ఇచ్చాడు, నాకే ఇచ్చాడు చేతుల్లో. ఇది తప్పించి ఇంకొక రూపాయి నువ్వు తీసినా ఖర్చు పెట్టినా సరే నీతో మళ్ళీ నేను మాట్లాడను. ఓకే. ఎందుకంటే ఇవాళ నువ్వు నెగ్గేస్తే నేనే సీఎం అయిపోను. అవును, ఎలక్షన్ వచ్చింది, పోటీ చేయాలి, మనం చేస్తున్నాం అంతే. నువ్వు పిల్లలను నాశనం చేసే పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఉండకూడదు అన్నా సరే మనం ఖర్చు పెట్టి దానికంటే 10 లక్షల దాకా అప్పుడు అయిపోయింది. కానీ అది చెప్పలా, అది చెప్తే ఇంకా అవుట్ మనకి అంతే. గుమ్మం కూడా ఎక్కనే వాడు ఆయన.
దాని మీద అప్పుడు మనం అంటే గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్లో గట్టిగా వాళ్ళు ఒక 7 విలేజెస్ ఒకటి రికింగ్ చేసుకున్నారు. దాని మీద నెగ్గారండి అప్పుడు తక్కువ ఓట్లతోటి 2600 ఎంతో తేడాతో నెగ్గారు. వెంకట చలవ అని అతను నెగ్గాడు. నేదురుమల్లి జనార్దన్ అనుకుంటా కదా సీఎం జనార్దన్. తర్వాత సీఎంకి జనార్దన్ రెడ్డికి ఒక ప్రత్యేకమైన ఇబ్బంది ఉంది నా మీద. మీ మీద ఎట్లా అంటే జనార్దన్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్గా ఉండగా పంతం పద్మనాభం మేము అంత బాగా క్లోజ్గా ఉండే పరిస్థితి ఉండేది. చాలా అభిమానం చూసేవాడు నేను జనార్దన్ రెడ్డి గారు. అతను సీఎం అయిన తర్వాత మన పార్టీలో ఇక్కడ ఉండిపోయాం. అవును, టీడీపీ ఇంకా అటు వెళ్ళలేదు. తర్వాత అక్కడ ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఒకటి ఓపెనింగ్కి వస్తే నేను ఒక 300 మందిని తీసుకెళ్ళి మాకు ఏలేరు రైట్ కెనాల్ ఇచ్చి ఇప్పుడు నువ్వు విశాఖపట్నానికి నీరు ఇయ్యి అని చెప్పి మొత్తం తెలుగుదేశం జెండాలు అందరు జేబుల్లో పెట్టించుకుని ఒక 3000 మందిని తీసుకెళ్ళి ఒకేసారి జెండా పైకి లాగారా? సీఎం మాట్లాడుతున్నప్పుడు ఈ జెండాలు లాగి నినాదాలు చేయడం మొదలు. ఆయన కాలు ఉంటుంది ఇక సహజంగానే. ఆయన అక్కడి నుంచి చూసే నన్ను పిలిచాడు పేరంటే ఒరే అనే పిలిచేవాడు. నీకేం కావాలో చెప్పరా ఇలాగ వచ్చి అక్కడెందుకు అల్లరి చేస్తావు నువ్వు ఎవరో అన్నాడు. అందులో వెళ్ళి అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇస్తే నేను చేయిస్తాను నీకులే అని చెప్పేసి వెళ్ళిపోయాడుగా, చేయలేదు కానీ వాడు ఇలా అల్లరి చేశాడు నన్ను. అసెంబ్లీలోకి అడిగట్టడానికి వెళ్ళలేదని చెప్పి సో సర్వశక్తులు వడ్డాడు ఆయన. లేకపోతే పద్మనాభం గారు అసలు చేసేస్తాను మాట ఇచ్చాడు సార్ నాకు. పద్మనాభం గారు చేస్తే 7 అయినా అతనికి పంతం పద్మనాభం 7 విలేజ్ పంతం పద్మనాభానికి రిగ్గింగ్ ఉంటాయి సార్. ఓకే, వన్ సైడ్ అప్పుడు. ఇప్పుడైతే అది లేదులేండి వచ్చిన తర్వాత. అది ఆయన వాళ్ళతో పాటు ఉండేవాడు కదా. వాళ్ళతో ఉన్నా సరే నాకు చేయడానికి, ఎందుకంటే అతను వాళ్ళ అన్న కొడుకు ఇమ్మంటే టికెట్ ప్రయత్నం చేశారు. ఇక వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏమో వెంకటజలానికి ఇచ్చారు. ఈయన నాకు చేస్తాను మాట ఇచ్చాడు. ఆయన చెయ్యక్కర్లేదండి, మనకు అడ్డు లేకుండా ఉంటే నెగ్గేసాను నేను, అంతే కదా. కానీ అతను ఇంక ఎప్పుడైతే జనార్దన్ రెడ్డి ఈయన మంత్రి, అవును ఆయన ముఖ్యమంత్రి, ఇంక నువ్వు ఇది ఆయన ఏమన్నా వాడించాలను ఖచ్చితంగా అసెంబ్లీలో రానివ్వకూడదంటే అంతే తప్పదుగా మంత్రిగా. ఈ మాటలు కూడా నాకు చెప్పింది పద్మనాభం గారు. ఓకే, తప్పక ఓడించాలరా, ఏం బాధపడమాకలే. సో అట్లా జరిగింది అనుకో ఓటమి. ఆ తర్వాత నుంచి 94 గెలిచాను, 99 గెలిచానండి. మళ్ళీ 2004లో అవును తక్కువతో ఓడిపోయాను. అయితే నా గెలుపు ఎప్పుడు వేలలో ఉంటుంది, ఓటమి మాత్రం ఓటమిలకు ఒక 2000. మా పిఆర్పీలో అయితే 789 ఓట్లతో. అవును అవును. నెక్స్ట్ వస్తే ఏంటంటే గోదావరి జిల్లాలో ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో రాజకీయంగా మాత్రం లోపల కొత్తలు ఆడుతూ ఉంటుంది. అంటే దాన్ని నేనైతే ఎప్పుడు చెప్తుంటానండి, మాకు ఐస్ కత్తులు ఎత్తుకుని ఉంటాం. ఐస్ కత్తులు అంటే అది కత్తి కింద కనపడదు, ప్రమాదం కింద ఉండదు, కానీ పొడితే మాత్రం ఐస్ కత్తి కూడా మనిషిని చంపేస్తుంది. కరెక్ట్. అలాగా స్మూత్ గానే అంత ఎవరికాళ్ళు వ్యవహారం నడిపేస్తారు, వ్యవహారం నడుపుకుంటారు. నేను ఆ కాలాలు ఉంటాయి కదా మీ దగ్గర, అది ఎటు వెళ్తుందో తెలియదు మా హోటల్ వెళ్తే. నేను ఒకసారి వెళ్ళినప్పుడు అడిగితే ఇది ఎటు వెళ్తుందంటే, ఇది ఎటు వెళ్ళేది ఇప్పుడు మా జిల్లా వాళ్ళ లాంటిదేనండి ఇది కూడా అన్నాడు. మా వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో తెలియదండి, అట్టాగే ఇది ఎటు వెళ్తుందో మా వాళ్ళకి తెలియదండి, మాకే తెలుస్తుంది. అంత ప్రత్యేకత ఎట్లా వచ్చింది ఆ జిల్లాకి? సహజసిద్ధంగా మీకు ఎప్పుడు కూడా కొద్దిగా ఆర్థిక వనరులు ఉన్నవాడు, ఈ పంట పడి ఉన్న దగ్గర, అవకాశం ఉన్న దగ్గర వాళ్ళు డైరెక్ట్గా ఈ గొడవల్లోకి వెళ్ళడం. అవును, ఎందుకంటే ఆ రకంగా వెళ్ళిన దగ్గర నుంచి ఇబ్బందులు ఉన్న ఆస్తులు పోతాయి, కేసులు వస్తాయి. మళ్ళీ మానవ సహజం, మనిషికి లోపల కుచిత స్వభావం ఉంటుంది. అవును, అది బయటపడాలి అనుకున్నప్పుడు వాడికి అది పడితేనే కానీ తృప్తి రాదు. పడాలనుకున్నప్పుడు ఈ గెల్లడం అలవాటు అవుద్ది, వెనకాల నుంచి పెడతాడు. అదే తేలికొండే వారం లాంటి అది అన్నీ అట్లా చేస్తూ ఉంటారు. సో ఇద్దరు నాయకుల మధ్య ఎప్పుడు కూడా అక్కడ పొసగని పరిస్థితి ఉంటుంది. ఇద్దరు మంచి నాయకులు, గట్టి నాయకులు ఉంటే పట్ల. సో మీకు యనమల రామకృష్ణుడికి అనేది బహిరంగ రహస్యం. అది పడేదంటే మంత్రి పదవి కోసమే కదా బేసిక్గా. అంటే ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి రామకృష్ణ గారిదే నాది.
మేము ఎప్పుడు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి రాజకీయాల్లో ఒకే గ్రూప్లో ఉన్నాం. చంద్రబాబు తోటే ఉన్నాం. అవును. సుబ్బారావు గారున్నా, నేనున్నా, రామకృష్ణుడు ఉన్నా, అంతా కలిసే ఉన్నాం. నా రాజకీయ ఎదుగుదలకు కూడా రామకృష్ణుడు వాస్తవంగా అయితే హెల్ప్ చేశాడు. ఎప్పుడు కోరుకున్నాడు. ఓకే. అతను మంత్రిగా ఉండి నేను ఏం చెప్తే చేసినటువంటి పరిస్థితి ఉండేది. రాజకీయంగా కూడా ఏ ముఖ్య నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన ఇంచుమించులో నాతో సంప్రదించి పరిస్థితి ఉంది. మరి అది నాకు అర్థం కాంది, మరి ఆయనకి అర్థం కాంది. తర్వాత నాకు రామకృష్ణుడు స్వభావం తెలిసినటువంటి వ్యక్తిగా అతను తన కోసం తను చూసుకుంటాడు తప్పించి ఎదటోడి కోసం ఎదటోడు నష్టపరుద్దామనో లేకపోతే లాభపరుద్దామనో అంత ఏది ఉండదు చేసేటటువంటి స్వభావం కాదు. తన వరకు తనకు వెళ్ళిపోతే మంచిగా వెళ్ళిపోతుంటే వెళ్ళిపోని అనుకుంటాడు, వెళ్ళకపోతాడు. అంతేగాని అదే ఎవరో బుధాన చేసి పైకి తీసుకొచ్చే ఆలోచన ఉండదు. ఆ ఆలోచన అంత రిస్క్ ఆయన ఆ రిస్క్ పెట్టుకోడు. హ్యాపీగా వెళ్ళాలని సేఫ్ లైఫ్. అటువంటిప్పుడు మా ఇద్దరికి వ్యతిరేకత, నా మంత్రి అన్నది అతని వల్లే పోయింది అన్నదానికి కూడా అంటే ప్రజల్లో మాత్రం పూర్తి అభిప్రాయం అది ఉంటుంది వాస్తవంగా. జిల్లాలో నాకు కూడా అంతుపట్టింది ఏంటంటే ఆయన కారణం కాదు, దీనికి వెనకాల ఇంకా పెద్దలు ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఆపు చేయగల శక్తి అన్నది అక్కడ జిల్లా రాజకీయం దృష్టిలో పెట్టుకున్నట్టయితే రామకృష్ణుడు గారు ఆపు చేయలేడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఇబ్బందుల్లో భాగమైనది నా ఆలోచన. ఎందుకంటే నెహ్రూ ఏదో ముక్కు సూటు పోతాడు, వీడు పొగరబోతు అని చెప్పి నా మీద చాడీలు చెప్పి అది చాడీలు అవ్వచ్చు, వాళ్ళకి భయం అవ్వచ్చండి. అదే భయం ఉంటేనే చాడీలు వస్తాయి. ఆ రకంగా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో చాడీలు చెప్పి మొత్తానికి మిమ్మల్ని దూరం చేశారు. ఆ ఒక్కడు తప్ప అన్న వాళ్ళేనా? అది కాదు కదా. ఓకే. ఓకే. కానీ చాలామంది అనేది అనుకునేది రాజకీయంగా తప్పటడుగులు వేయటం వల్లే అంత ప్రజాబలం ఉండి కూడా కాన్స్టిట్యున్సీలో ఇంతకాలం మంత్రి కాలేకపోవడానికి కారణం రాజకీయంగా ఇమీడియట్ గా ఆ క్వశ్చన్కి సమాధానం దొరికే పరిస్థితి. ఎందుకంటే అంత ప్రజాబలం ఉండి జిల్లా అంతా అభిమానులు ఉండి నేను మంత్రి కాలేకపోయాను అంటే ఆ 2 times 2 కాలంలోనే 2009లో అవ్వాలి నేను. ఆ పరిస్థితుల్లో మనం అప్పుడు అవ్వలేకపోవడానికి తప్పుతడుగులు మాత్రం కాదు. ఓకే. తప్పుతడుగులు అప్పుడు ఏమన్నా? అప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు, సిన్సియర్గా ఉన్నాను, సిన్సియర్గా ఆయనతోటే ఉన్నాను. అప్పుడు చాడీలు అప్పుడు అది మనకు రాసి పెట్టలేని కారణం అవ్వచ్చు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఎంత దిట్టగా ఆకపోవడం అవ్వచ్చు ఆ రోజుకి. ఇంకానే అంత ఆ పెద్దలందరినీ కాదులేండి మీరు ఆగండి, ఈ అవసరం నాకు ఉందని అదే అంత గ్రిప్ వచ్చి ఉండదు అప్పటికి లేకపోవచ్చు. జనరల్గా ఆ పరిస్థితుల్లోనే అది జరుగుంటుందండి. ఖచ్చితంగా ఈవేళ మాత్రం మీరు ఇందాక అన్నట్టుగా నేనుంటే ఫస్ట్ ఆ ఛాన్స్ నాకే వచ్చే అవకాశం ఉండును. ఇది నేనేసినటువంటి ఈ తప్పుటడుగుల వల్ల జరిగినటువంటి లోపం. సో ఇక దానికి ఏమందలేండి. ఇప్పుడు మళ్ళీ వచ్చి పడిపోయారు కనుక మామూలుగా మాతృ సంస్థలో చేసేట్టు అయిపోయింది కనుక ఇక ఏదో వెయిట్ చేసి చూడాలి. ఇక మళ్ళీ ఎప్పుడు అనేది చూద్దాం సార్. ఓకే. కానీ ఈ వలసల విషయం వచ్చినప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానివ్వండి ఇలా ఉధృతంగా జరుగుతున్నాయి కదా. ఇది అధికారం కోసం జరుగుతున్నాయి అనుకోవాలా, లేకపోతే ఎట్లా ఏ కోణంలో చూస్తారు జనరల్గా? ఇప్పుడు మీరంటే మీరు జగన్తో వ్యక్తిగతంగా విభేదించానని చెప్పారు. మీకు జనరల్గా సార్ ఈ వలసలు ఉన్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఎప్పుడు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళడం అన్నది, సిద్ధాంతాలు మార్పు చేసుకోవడం అన్నది, సిద్ధాంతపరమైనటువంటి విధానంతో వెళ్ళేటటువంటి రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ సిద్ధాంతాల్లో కాలగమనాన్ని బట్టి మార్పు రావడం, వాటిల్లో వాళ్ళ సిద్ధాంతాల మార్పుల్లో పార్టీలు మారడం. ఇకపోయి ఇక్కడ మన దగ్గరికి స్పష్టంగా వస్తే ఇవాళ రాష్ట్రం మన భారతదేశంలో యావత్ జరుగుతున్నాయి పెద్ద సాంప్రదాయక పార్టీల యొక్క విధానాలు. ఇవన్నీ
సిద్ధాంతం ఒకటే, అధికారమే గోలు. అంతే, ఒకటే, ఇంక వేరే ఏం మార్పు లేదు అన్ని రెండు పార్టీలది. ఆ అధికారానికి ప్రామాణికం చేసుకునే రాజకీయ పార్టీలు ఎత్తులు చేసుకుంటారు, అందులో జరిగేటటువంటి విధానం ఇది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ రకమైనటువంటి ఫిరాయింపులు జరగడానికి నాయకత్వ లోపం. ఓకే, ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇవాళ అక్కడ పూర్తిగా నిర్వీర్యం అయిపోవడానికి కారణం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకత్వం పటిష్టవంతంగా లేకపోవడం, అదే భరోసా ఇవ్వగల నాయకత్వం లేకపోవడం. కరెక్ట్, 100% రైట్. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ నుంచి కూడా వలసలు అట్టాక్ ఉన్నాయి, అలాగే ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ కానీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే పూర్తిగా ప్రతిపక్ష నాయకుడి యొక్క వైఫల్యం. తను ఒక నాయకుడిగా భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రేపు మన పరిస్థితి ఏంటి? అతను ఎప్పుడన్నా ఇంటర్నల్ మీటింగ్లు అంటే లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లు అవి పెడతారు కదా, అందరూ మాట్లాడతారా లేకపోతే ఆయన ఒక్కడే మాట్లాడి వెళ్ళిపోతాడా? ఇప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే సార్, నేను ఇప్పుడు 3 పార్టీలు అనుకోకుండా 3 నాయకుల దగ్గర పనిచేసి బయటకు వచ్చాను. అవును, చంద్రబాబు దగ్గర నుంచి వచ్చినప్పుడు చంద్రబాబు యొక్క లోపాలను ఎప్పుడు చెప్పలేదు. ఓకే ఓకే. అలాగే చిరంజీవి దగ్గర నుంచి వచ్చినప్పుడు చిరంజీవి లోపాలు చెప్పలేదు. అంటే ఇబ్బంది పడేటటువంటి అర్థమైంది. అదే పరిస్థితి జగన్ది కూడా ఉండాలి అన్నది నా ఆలోచన. ఓకే. అయితే ఇక్కడ నేను మొట్టమొదటి నేను వచ్చినప్పుడే నన్ను అడిగితే ప్రసాద్ చెప్పింది ఒకటే, అక్కడ ఉన్నది ఏంటంటే సమిష్టి నాయకత్వం లేదు, సమిష్టి ఆలోచనలు లేవు, ఏకనాయకత్వం, ఏక నిర్ణయం, ఏక ఆలోచనలతో నిర్ణయం, ఏకపక్ష ధోరణి. ఆ విధానంతో ఉన్న పార్టీ అనే చెప్పాం. అన్నీ అందులో ఇప్పుడు సమాధానం చెప్పారు, ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దాంట్లో సరిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇష్యూ వస్తే, కాపుల ఇష్యూ వస్తే, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదొక ప్రధానమైన ఇష్యూగా ఉంటుంది. దానికి అవతల పక్క ముద్రగడ పద్మనాభం మోహరించున్నారు మీ పక్కనే. ఇప్పుడు మీరంతా ఏమేమి ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. ఒకటేమో కాపుల సమస్యల్ని ఏదైతే డిమాండ్స్ తెర మీదకి వచ్చి లేదా ఎన్నికల హామీలు చంద్రబాబు ఇచ్చినాయి, అవన్నీ సాఫీగా అమలు జరుగుతాయి అనే నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు దానికి ఒకటే నాకు నమ్మకం ఉంది అన్నప్పుడు దానికి నేను కూడా, ఎందుకంటే నేను ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని మద్దతు ఇచ్చినాను. దట్టు ఆ రోజు పద్మనాభం ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి కారణం పార్టీ నిర్ణయం ఒకటైతే, 2 నా ఆలోచన కూడా ఏ కార్యక్రమాన్ని మనం సాధించాలనుకున్నప్పుడు దానికి ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం. ఆ ప్రెజర్ అన్నది అన్ని వైపుల నుంచి వచ్చినప్పుడు రాజకీయ నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అధికార పార్టీకి. ఆ పరిస్థితి కల్పించే విధానం కోసం ఆ రోజు ఆ ఉద్యమానికి మద్దతు పలికినటువంటి పరిస్థితి. అయితే అది ఆ ఉద్యమం కొద్దిగా వక్ర మార్గాన్ని పయనించడం అనుకోని పరిస్థితి, ఒక మాస్ హిస్టీరియా తోటి అది ఆనాడు ఇబ్బందికరంగా మారిపోవడం అయింది. ఆ రోజే దాన్ని నేను బహిరంగంగానే వ్యతిరేకించాను, ఈ విధానం కరెక్ట్ కాదు. ఇక ఇప్పుడైతే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి చర్యలు, కాపుల్ని ఆయన ఏదైతే బీసీల్లో చేరుస్తానో, ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ పొందుతున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వీళ్ళు చేరుస్తానని మాట ఇచ్చాడో, విచిత్రం ఏంటంటే ఈవేళ ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమం అదే డిమాండ్ చేస్తుంది. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అదే డిమాండ్ చేస్తున్నాడు, బీజేపీ అదే డిమాండ్ చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షంలో ఉండే అదే నేను చేస్తాను అని చెప్తున్నాడు. చేయడానికి కలిగినటువంటి కమిషన్ వేసాడు. ఈ లోపల తాత్కాలిక ఉపశమనం కోసం కార్పొరేషన్ పెట్టాడు, కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చాడు, అన్నీ జరుగుతున్నాయి. ఇది ఇక్కడ దీన్ని రాజకీయ కోణంతో చూడకుండా ఒక సామాజిక వర్గానికి, వెనకబడ్డటువంటి సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది అని, జరగాలి అని వాళ్ళు జరుగుతుంది అని చెప్పేసి అని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మాత్రం ఆయన త్రికరణ శుద్ధిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాపు సామాజిక వర్గానికి న్యాయం చెయ్యాలి అనేటటువంటి త్రికరణ శుద్ధి మాత్రం కనపడుతుంది ఆయనలో మాత్రం. ఎందుకంటే ఆయన అన్నయన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ చెయ్యడంలో కూడా ఇవాళ ఏదో ఒక జీవో ఇచ్చేస్తే విజయభాస్కర్ టైంలో జీవో ఇచ్చారంటున్నారు,
అది ఆ జీవో చల్లదులేండి. నల్లిపోయిపోయింది. కోర్టులో కొట్టేస్తారు. అలా కాకుండా దీన్ని పూర్తి ఎస్టాబ్లిష్ చేసుకుని ఇటు లీగల్ కానీ అటు రాజ్యాంగ పరంగానే కూడా అయితే కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ ఓ పద్ధతి ప్రకారం జరగాలి. పద్ధతి ప్రకారం జరిగితేనే ఉత్తమమైనటువంటి విధానం. అసలు ఇప్పుడు కూడా కానీ ఇవాళ అలాగని చెప్పేసి పద్మనాభం గారు ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి అంటాం కూడా కరెక్ట్ కాదు. ఆయన ఉద్యమం చేస్తానే ఉండాలి. ఆ ఉద్యమం మాత్రం సమాజానికి నష్టం లేనటువంటి విధానంలో కానీ జరగాలి. ఇప్పుడు ఇవి చేశాక ఇంకా ఉద్యమం అవసరం ఏంటి ఇప్పుడు? జ్ఞాపకం చేయనియండి, నష్టమే ఉంది మనకి. ఓకే, ఆయన చేస్తా ఉంటాడు అలాగా, మనం దీన్ని చేసుకుంటే ఈయన త్రికరణ శుద్ధి ఉంది. దీనికి ఉండడానికి కూడా కారణం ఏంటంటే రాధాకృష్ణ గారు, ఒకరోజు నేను కాపు కార్పొరేషన్ మీటింగ్కి వెళ్ళాను. ఆ రోజు సీఎం గారు కూడా వచ్చారు విజయవాడలో. ఆ రివ్యూ అంతా అయిపోయిన తర్వాత మీరందరూ ఒకటి ఆలోచించాలి. గుంటూరు దగ్గర నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు 4 ఫార్వర్డ్ క్యాస్ట్లో, ఇప్పుడు దాకా ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి క్యాస్ట్లో 4 సామాజిక వర్గాలు ఉన్నాయి. కాపు, రెడ్డి, రాజు, కమ్మ. ఈ 4 సామాజిక వర్గాలకి అన్ని వనరులు ఉన్నాయి. నీటి వనరు ఉంది. వీళ్ళంతా వ్యవసాయం మీదే జీవించేవాళ్ళు. ఈ వ్యవసాయం అంతా పూర్వం నుంచి వ్యవసాయం మీద జీవించేవాళ్ళు. భూములు ఉన్నాయి, నీరు ఉంది, అన్ని స్థామతమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళతోటి ఏలబడి బతికే వాళ్ళు ఉన్నారు. అంతా బాగానే ఉంది. కానైతే ఏ లోపం వల్ల ఇక్కడ రాజులు బాగానే ఉన్నారు, నెంబర్ 1 స్థాయికి వెళ్ళారు, మెజారిటీ. రెడ్డి వెళ్ళారు, ఇంకా కమ్మ చెప్పక్కర్లేదు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ కాపులు అక్కడికంటే ఇక్కడికి ఎందుకు దిగజారిపోయారు వాళ్ళకి ఆ రోజున్న స్థితి కంటానే? ఇందులో లోపం 300 ఎకరాలు 70 ఎకరాలకు వచ్చినట్టు రీసెర్చ్ చేయాలి మనం. ఇవన్నీ చేసేయడం కదా ఇప్పుడు వీళ్ళకి. ఏదో విద్యార్థులకు డబ్బులు ఇచ్చేయడం, లోన్లు ఇచ్చేయడం, అదేదో టెంపరీగా టెంపరీ ఇవన్నీ. అది కాదు, ముందు ఏళ్ల నుంచి ఈ 3 సామాజిక వర్గాల నుంచి ఏళ్ళు నేర్చుకోవాల్సిన దాన్ని మనం మోటివేట్ చేసి, అవును ఎక్కడ లోపం ఉందో ఆ లోపాలను ఏలైతే చూపెట్టి వాళ్ళ నుంచి మార్పు తీసుకొచ్చేటటువంటి విధానానికి మనం కంకణం కట్టుకోవాలి. ఆ వైపు అవసరం అనుకుంటే ఒక రీసెర్చ్ చేయాలి దీని మీద మనం. మీ ఉద్దేశం ఏంటిది? నాకు చాలా హ్యాపీ అనిపించింది, చంద్రబాబు నాయుడు ఇంత చక్కగా ఆలోచించనడా అనిపించింది మొట్టమొదటి. ఇప్పుడు ఎక్కువగా కాపుల విషయం వచ్చినప్పుడు ఏంటంటే, కాపులతో సహా అందరూ అనేది ఏంటంటే మామూలు చాలా ఎమోషనల్, అది లోపం కదా. అదే ఒక ఎమోషనల్లే కాదు సార్. ఎమోషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆలోచన వెనక్కిపోతుంది. డెఫినెట్గానే ఆలోచన వెనక్కిపోతే మళ్ళీ ఇమీడియట్గా తగ్గిపోతాడు. తగ్గిపోయిన తర్వాత ఆలోచిస్తే ఏముండదు, మళ్ళీ ఏముంటుంది. అదే చెప్తున్నా, ఎందుకు ఆవేశపడినట్టు ఎందుకు తగ్గినట్టు తెలియని పరిస్థితి వస్తుంది కదా. దానికి బదులు లౌక్యంగా యుక్తిపరంగా జాగ్రత్తగా చేసుకుంటే పనులు అవుతాయి డెఫినెట్గా. ఆ వైపు తీసుకురావాలన్నదే ఆయన ఆలోచన. అంటే పర్టికులర్ ఒక కమ్యూనిటీ మీద చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి అన్నది ఉదాహరణగా ఆయనకున్న అవగాహన గురించి మీరు చెప్పారు. ఆయన అసెస్మెంట్ కరెక్టే. ఇప్పుడు మీ పోటీ వాళ్ళందరూ అయినా సరే, ఇప్పుడైనా సరే ఆయన చెప్పిన దాన్ని మీ అందరికీ నచ్చింది కనుక జనరల్గా బై అండ్ లార్జ్ కమ్యూనిటీలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక అన్నారు ఇష్టిరిగ్గా అని చెప్పి తుని విషయంలో, అదే కదా అసలు జరుగుతుంది నష్టం అదే. ఇప్పుడు అక్కడ మీకు తెలియదు ఉంది, మీ జిల్లాల్లో కాపు వర్సెస్ అయిపోతుంది ఒక స్టేజ్ తర్వాత సమాజం. ఇప్పుడు చిరంజీవి పార్టీకి వచ్చిన నష్టం ఏంటి? అదే కదండి జరుగుతుంది. కాపు వర్సెస్ అయిపోయింది, మిగతా కులాలంతా వ్యతిరేకం అయిపోయారు. అట్లాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, కలుపుకోలుతనం అనేది అవసరం కదా. ఇట్లాంటివి నేర్పొచ్చు కదా అంటే నాకు అనిపించింది. అదే కరెక్ట్. అదే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు మీరు ఇందాకన్నారే ఐస్ కత్తులు పెట్టుకునేది, మిగతా వాళ్ళు ఐస్ కత్తులు పెట్టుకుని కూడా ఎలా బాగుంటారు అవునా? అవును. మీరు మీ వాళ్ళకి వచ్చినప్పటికి ఏంటంటే అది లోపల లేకుండా పారా అంటారు. ఇక్కడ తేడా వస్తుందేమో నాకు అనిపిస్తాను. అంటే నేను నాకు ఉన్న చిన్న నాలెడ్జ్ ప్రకారం డెఫినెట్గా మీరు చెప్పిన దాంట్లో నేను ఏకీపిస్తాను. అయితే ఆ పరివర్తన తీసుకురావాలి వాళ్ళు అనేటటువంటి ఆలోచన నాయకుడికి ఉందంటే అండి, అతను కేవలం ఓట్ల కోసం మాటిచ్చినటువంటి పరిస్థితి కాదు అనిపించింది నాకు. అవేళ మీకు నేనేమంటానంటే అతనికి ఆలోచన ఉంటే ఒక ఆస్పెక్ట్, మేము బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం అది నేను చెప్పేది. ఇప్పుడు కాపు నాయకులుగా ముద్రగడ పద్మనాభం కానీ మీరు కానీ
దీని మీద దృష్టి పెడితే తీసుకోవాల్సిన అవసరం అట్లీస్ట్ ఖచ్చితంగా. ఇంకొక నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి పరివర్తనలో మార్పు వచ్చింది అనుకోండి, ఆలోచనలో మార్పు వచ్చింది అనుకోండి, లౌక్యంలో కానీ తెలివితేటల్లో కానీ. ఇప్పుడు డెఫినెట్గా సార్ అందరూ చదువుతున్నారు, చాలా మందిలో మీకు ఆ మార్పు చాలా కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ అది దట్ ఈస్ వాట్ వీ నీడ్. ఎందుకంటే చదువుకోవడం తర్వాత ఈ కులాలు ఇది కూడా తగ్గుతుంది సార్. ఇది తగ్గాలండి. మీ రాష్ట్రానికి ఏదో పెద్ద శని. నా దృష్టిలో ఏంటంటే ఆ కుల వైషమ్యాలు అంటారు కదా, అవి అది తగ్గుతుందండి ఇవాళ పిల్లలు అయితే చూస్తే. తగ్గుతుంది అది. తగ్గుతుంది సార్. వెరీ గుడ్ పనులేండి. ఎందుకంటే అంతా కలిసి ఆ రాజధాని కూడా లేకుండా రాష్ట్రం ఇప్పుడు ఏర్పడి. నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఏంటంటే అండి, మా మనవడితో ఒక 5 కలిసి వీళ్ళు కారు పెట్టుకుని రోజు స్కూల్కి వెళ్తారు. ఓకే. కొవ్వూరు నుంచి వాళ్ళు వస్తారు, ఈడు రాజమండ్రిలో ఉంటాడు, ఈడు వెళ్తాడు. 4 కొవ్వూరు. వాళ్ళు కలిసి చదువుకున్నారండి. 10th అయిపోయింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ మద్రాసులో ఏదో జాయిన్ అవ్వడానికి +1 +2 వీడు ప్రయత్నం చేస్తూ వాళ్ళు వెళ్తున్నారు. ఇలా 5. ఓకే. ఊరు వాళ్ళు ఎవరు రాని అడిగాను. సహజంగా నాలో ఉండే ఇది ఎవరు అని అడిగాను. తాతగారు నాకు ఎవరో తెలియదు, మా ఫ్రెండ్స్. అలా కాదురా, కాపులా కమ్మళ్ళ రాజులా ఎవరు రా అన్నారు. నాకు తెల తాతగారు అది. మాకు ఆ గొడవలు లేవండి అక్కడ, మేమంతా ఫ్రెండ్స్ అంతే అని అడిగాను. ఏం సార్ అంటే వాళ్ళు చాలా అది నిజంగా నేను అడిగిన దానికి సిగ్గుపడ్డాను. ఎగ్జాక్ట్లీ అదే అన్నా మనం ఫీల్ అవ్వాల్సిన విషయాలు ఇవి. వాళ్ళు అలాగే పెరగలిస్తే సమాజానికి పెద్ద మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఆడికి 10th చదివే స్టూడెంట్కి కూడా ఆడికి వాళ్ళు ఎవరో తెలియని పరిస్థితి ఉంటే, అంటే వాళ్ళ మైండ్లో ఆలోచన లేదు. వాళ్ళకి అది ముఖ్యం కాదు అసలు, అది ప్రియారిటీ కాదు, అది ఇష్యూ కాదు వాళ్ళది. అయితే బాగానే మార్పు వస్తుంది, పర్లేదు ఇది. అప్పుడు నమ్మకం వచ్చిందా మీకు? అదే దాంతోపాటు ఏంటంటే ఈ చైతన్యం కూడా తీసుకొస్తే మనం తీసుకురావాలి సార్. కాపు కమ్యూనిటీలో కనుక చైతన్యం అంటే ఇదే కొంచెం పట్టు విడుపులు, లౌక్యం ప్రదర్శించడం ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఎదుగొస్తారు. ఎందుకన్నా అంటే విడిపోయిన రాష్ట్రంలో చాలా ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తారు సార్ వీళ్ళు. ఎందుకంటే మెజారిటీ కమ్యూనిటీ. అవును, డెఫినెట్గా. అయితే అది వాళ్ళలో మీరన్నట్టు ఆ పట్టు విడుపులు, అవగాహన, సమాజాన్ని కలుపుకుపోయేటటువంటి విధానం వస్తే ఎగ్జాక్ట్లీ అది ఇతరులను కూడా కలుపుకుపోయేటట్టు వచ్చింది అనుకోండి. నథింగ్ లైక్ దట్. ఇక సమస్య ఉంటుంది, మొత్తం అంతా వాళ్ళని కల్లా నడిచే పరిస్థితి. అంతే సింపుల్. అదే జరుగుతుంది అట్లీస్ట్ ఆ 4 డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ప్రభావితం అదే కదా. మిగతా ఉన్నా కానీ అన్ని రకాలుగా. ఓకే. ఇది సో ఇప్పుడు పద్మనాభం అదే ఆయన పైన ఆ పాత్ర ఆయన, ఈ పాత్ర ఇది నడుస్తూ ఉండాలంటారు. కానీ అదుపు తప్పితే మళ్ళీ తునిలాగా భవిష్యత్తులో ఆయన ఈ మధ్య నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మళ్ళీ రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంది సార్. నేను అనుకోవడం ఏంటంటే తునిలాగా అదుపు తప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇంక తీసుకురాడు. ఓకే. ఎందుకంటే ఇంకో 4-3 మాసాల్లో డెఫినెట్గా కమిషన్ రిపోర్ట్ వచ్చేస్తుంది. అది పద్మనాభం గారికి కూడా వాస్తవం తెలుసు. తర్వాత ఈవేళ 1000 కోట్ల బడ్జెట్ పెట్టడమే కాకుండా ఈయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే కంటిన్యూటీ ప్రతి నెల కూడా ఈ లోన్స్ అన్న వాటిని కంటిన్యూ చేసుకుంటారు, వాళ్ళకి ఆర్థిక వెలుసుబాటు కల్పించాలి. ఇప్పుడు మీకు ఆర్థికంగా కొంత వెలుసుబాటు అన్నది కలిగితే సార్ ఎవడు కూడా మీకు రోడ్డు మీద ఆలోచనకు రాడు. వైలెన్స్ కూడా ఇప్పుడు రాయలసీమలో కూడా ఫ్యాక్షన్స్ తగ్గడానికి అదే కదండి. వ్యవసాయం ఎవరికడ వ్యవసాయం పెరగడం, వాడి జీవనోపాధి పెరగడం, అక్కడ కంఫర్టబుల్ లైఫ్ కొట్లాటకి ఎవరు రారండి. దానికైతే మా విలేజ్ చాలా ఉదాహరణ సార్. నేను రాజకీయాల్లో రాని క్రితం నీరు ఉండేది కదా, కరువు. ఎకరాలు అమ్ముకుని పంటలు బతకడమే తప్పించి కరువుతో ఉండేవాళ్ళు. మెట్ట ప్రాంతం, అదే మెట్ట ప్రాంతం కదా. అవును. తర్వాత నేను వచ్చిన తర్వాత నీటి సౌకర్యం కల్పించిన ఊరికి సౌకర్యం అప్పుడు ఈ ఖాళీగా ఉన్నప్పుడు సార్ ఊరంతా జనం కింద కనపడేవారు. నాకు ఒక 100 మంది కావాలంటే నేను ఎక్కడో జగంపేటలో కూర్చున్నారు, ఇవాళ 200 మంది అర్జెంటుగా మీటింగ్ వెళ్ళాలి రండ్రా అంటే పరిగెట్టుకు వచ్చేసేవారు. ఖాళీగా ఉంటారు. ఇక్కడ ఏదోటి మనం భోజనం పెడతాం కదా. అవును.
ఈవేళ నాకు పొద్దున్న లేచిన తర్వాత వెళ్ళి నేను రోడ్డు మీద పందిరి ఉంటుంది సార్ నా ఇంటి ముందు, అక్కడ కూర్చుంటాను అసలు 5 గంటలకు లేచి. కూర్చుంటే మ్యాక్సిమం ఊళ్ళో వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక 5-6 ఉంటారు నాతో. అంతే. అది ఎవరికైనా నాతో మాట్లాడిపోదాం పోతారు. ఉన్న ఎవడో రోడ్డు మీద కనపడండి. పనులు ఉన్నాయి చేతి నిండా, నీటి వనరు ఉంది, వ్యవసాయం 3 పంటలు పండించుకునే పరిస్థితికి వచ్చేసారు. దాని మీద పోతారు. ఓకే. అంటే ఇంకా వాళ్ళకి ఇంక 2 ఆలోచనలు ఉండదు. ఓ పక్కన పేకాడుకునేవారు, ఓ పక్కన ఖాళీగా కూర్చొని అవును అవును ఈ సావుళ్ళు కూర్చొని కథలు చెప్పుకోవడం, గొడవలు గోళ్ళు. ఇవాళ అది లేదండి. ఎందుకంటే ఆర్థికంగా పరిపుష్టి కాగలిగితే మాత్రం ఇప్పుడు ఆయన తాత్కాలిక సహాయం చేయడానికి చంద్రబాబు గారు కూడా ఆలోచన అదే. ఓకే. దాని అంటే ఈ 1000 కోట్లతోటే కాకుండా కూడా కంటిన్యూటీ చేయాలి. దాన్ని మనం ఎంత అయితే ఈ సంవత్సరంలో ఇవ్వగలిగితే అంత ఇచ్చి ముందుకు తీసుకెళ్దాం అన్న ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఇంకా ఈ తుని ఉద్యమం లాంటి ఉద్యమాలు జరిగే పరిస్థితి ఉండదు. తుని అనుభవం కూడా ఉంది కాబట్టి నాకు తెలిసిండి ఎవడో కూడా ఇంకా అటువంటి విర్యాసాలు ఏర్చారా. సో మీరు దినచర్య ఎట్లా మొదలు పెడతారు అసలు? నేను మార్నింగ్ 5కి జనరల్గానే 5కి లేచి, అంటే ఒక 3 సంవత్సరాలు పెట్టి మారింది తప్పించి అంతకితం అయితే పొలంలోకి వెళ్ళడం, ఒక 2 గంటలు పొలంలో తిరిగి రావడం చేసేవాడు. ఇప్పుడు ఈ 3 మాసాల్లో అయితే ఇంకా ఈ 3 సంవత్సరాలు పెట్టి చేలోకి ఆ టైంకి వెళ్ళడం కాకుండా ఏదో టైం వెలిసిపడి దొరికినప్పుడు అలా ఒకసారి తిరిగేసి కారు వేసుకెళ్ళి తిరిగేసి వచ్చేయడం చేస్తున్నాను సార్. ఇప్పుడైతే 5 గంటలు లేస్తాను, ఈదిలోకి వచ్చి కూర్చుంటాను. కూర్చున్న తర్వాత అటు ఇటు నడుస్తూ ఉంటానండి 1 గంట. వచ్చిన వాళ్ళు ఎవరిలోనూ ఉంటే నాతో పాటు నడుస్తూనే మాట్లాడుతూ ఉంటారు. అయిపోయిన తర్వాత వెళ్ళి స్నానం చేసి మళ్ళీ 7 గంటలకు బయటకు వస్తాను, బ్రేక్ఫాస్ట్ చేసి. 7 గంటల గుర్తులోకి జనం రావడం మొదలు పెడతారు గ్రామాల నుంచి. 10-11 గంటల దాకా వచ్చిన జనాన్ని అంతటినీ కూడా వాళ్ళు పనులు చేయడం, చేసి ఫోన్లు చేస్తే ఫోన్లు చేయడం, లేదా నోట్ చేసుకోవడం, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంక 11 లేదు ఇంకా అలా ఉండిపోతే ఇంక కంటిన్యూ భోజనం చేసేదాకా కూడా ఇంకా ఉండి భోజనాలు చేసుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం నుంచి బయలుదేరుతాను బయటికి. ప్రోగ్రామ్ ఏది పర్టికులర్గా లేదు, రెగ్యులర్ ప్రాసెస్ ఇది. పొద్దున్నే బయటకు వెళ్ళాల్సి వస్తే పొద్దుటే బయటకు వెళ్ళాల్సి వస్తే సాయంత్రం ఇంచుమించులో విలేజెస్కి చెప్పేస్తారు సార్ మా వాళ్ళు పియ్యాలు. నాకు ఎప్పుడు 2 పియ్యాలు ఉంటారు. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సార్, నా మిస్సెస్ దగ్గరకు వచ్చేసి పనులు చెప్తారు, ఆవిడ చేసుకుంటది. కరెక్టే. అక్కడ ఆ ఏరియాలో కొంచెం ఈ కల్చర్ కూడా కొంత ఉంటుంది. అబ్బాయి చేసుకుంటాడు. జనరల్గా ఏంటంటే నాతో పని ఉన్న వాళ్ళందరికీ కూడా ముందే ప్రోగ్రాం, ఎవరు కూడా ఇక్కడికి వచ్చి ఉట్టినే వెళ్ళిపోకూడదండి అదేనండి నన్ను కలకుండా. ఎవరు నేను బయలుదేరిన తర్వాత జగ్గంపేట వచ్చేదాకా నాకు 12 కిలోమీటర్లు సార్ జగ్గంపేట. ఈ మధ్యలో ఎవరు తగిలినా నేను నా కారు టక్కన డ్రైవరే ఆపేస్తాడు, బ్రేక్ పడిపోతుంది. వాడితో మాట్లాడి దిగి మాట్లాడి వాడు చెప్పిన పని ఏమన్నా అంటూ నోట్ చేసుకోవడం, లేకపోతే నా వెనకాల వచ్చామంటాం, అక్కడ పని చేయడం, పంపడం. జగ్గంపేట వస్తాను సార్ కంపల్సరీ. జగ్గంపేటలో మాత్రం ప్రతిరోజు ఉదయం కానీ ఆ మధ్యాహ్నం కానీ 2 hours స్పెండ్ చేస్తాను. ఓకే. జగ్గంపేటలో హెడ్ క్వార్టర్ అండి. ఈ భోజనం ఇదంతా భోజనం సాధ్యమైనంత వరకు 12 దాటితే ఇంటి దగ్గర చేసేస్తాను. నాకైతే క్యారేజ్ పెట్టేస్తారు కారులోని. వీళ్ళందరూ బయట సాధారణంగా తిని ఉండదండి. ఓకే. వీళ్ళకి కూడా భోజనాలు తీసుకెళ్ళి ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరో ఒకళ్ళు ఇంట్లో కూర్చొని తినేస్తారు. మీ క్యారేజ్ మీరు? నా క్యారేజ్ నేను తినేస్తాను. వాళ్ళ నామోషి ఫీల్ అవ్వరా, మా ఇంటికి వచ్చి మీరు క్యారేజ్ తింటే మా భోజనం ఇబ్బంది ఉంటుంటది. ఉన్నా సరే ఏదో తెస్తారు వాళ్ళు, తెచ్చిందని కూడా వేసుకోవడం. ఓకే. అంటే జనరల్గా నాకు ప్రతి ఊళ్ళో నా కార్యకర్త ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరితోటి పరిచయం ఉంటారు. వాళ్ళందరినీ పేరెట్టి పిలవగలుగుతాను సార్. ఇంట్లో భార్య దగ్గర నుంచి, కూతుల దగ్గర నుంచి, కోడల దగ్గర నుంచి. తాతగారు అని కూడా తాతగారు అంటారు, మామయ్యారు అని వాళ్ళు మామయ్యారు అంటారు, బాబాయ్ అని కూడా బాబాయ్ అంటారు. రాజకీయ నాయకుడిగా ఒక నాయకుడు ఇంతోటి మన విధానాలను కూడా లేడీస్ కూడా చూడరు సార్. అవును, కరెక్టే. అది అట్లాంటి ఏం లేదు, మొదటి నుంచి ఒక ట్రాక్ రికార్డ్ అలా వచ్చింది.
కానీ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏమంటాం సున్నిత మనస్తత్వంతో చీటికి మాటికి అలుగుతారంటారు మీరు? అలిగే స్వభావం నాకు లేనే లేదండి. లేదా? అయితే ఫైట్ చేయటమే అంతే. ఇప్పుడంటే కాస్త మెత్తగా ఉన్నారు కానీ ఇదివరకు పరిస్థితి వేరు కదా. ఓ 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం పరిస్థితి వేరు, ఇప్పుడు కాన్స్టిట్యూన్సీకి వెళ్తే ఫైట్ అయితే ఫైటే. ఎక్కడ తగ్గే సమస్య లేదు. ఇప్పుడు మీ తర్వాత వారసుడు మీ అబ్బాయినా? వారసత్వం అన్నది కరెక్టే సార్. సామర్థ్యం ఉంటే ఇప్పుడు నేను చాలా మంది నాయకులను తయారు చేశాను. ఆ తయారు చేసే నాయకుల్లో ఈడొకడు. వాడి సామర్థ్యం వాడు నిరూపించుకుని రావాలండి. ఓకే. అంతేగాని వారసుడిగా కాదు. వారసుడిగా అన్నది కరెక్ట్. అంటే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి మీరు రిటైర్ అయిపోయి అతనికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారని చెప్పి. నేను ఇవ్వడం కదా, ఆడ ఆ సామర్థ్యం తెచ్చుకుంటే వాడే పోటీ చేస్తాడు సార్. అదే ఎంతన్నా ఉంటుందిగా కొద్దిగా గొప్ప పుత్రవాత్సల్యం. అందుకే నాయకుని చేశాను. అదే అంటున్నా. వాడి మీకు నమ్మకం ఉందా మీ వారసత్వాన్ని నిలబెట్టగలదని? ఖచ్చితంగా నిలబెడతాడు సార్. జనంతో అట్లాగే మీలాగానే కలిసిపోవటం, వాళ్ళకి అడిగినవి చేయటం అని చేయడం, జనంతో కలిసిపోవడం. ఇంకా నా మీద ఎక్కువ ఏంటంటే కొంత డబ్బులు కూడా ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాడు. వస్తూ ఉంటాడా, ఖర్చు పెడుతుంటాడా? ఓకే. ఇంకొక అడుగు ముందుకేసాడు అనమాట. ఆ 70 ఎకరాలు కూడా కరిగియటానికి రంగం సిద్ధం చేస్తున్నాడు అనమాట. అడిగి పర్లేదు సార్, అత్తవృత్తి బాగా కలిసిందా? ఓ వెరీ గుడ్, పర్లేదండి. సో అయితే ఆ ధీమా ఉంది. సో మొత్తం మీకున్న మీ జర్నీలో మిమ్మల్ని మీరు ఒకసారి కనుక ప్రశ్నించుకుంటే మీరు ఎక్కడ తప్పు చేసామనుకున్నారో, ఎక్కడ మంచి నిర్ణయం తీసుకున్నామని, ఎట్లాంటివి ఉంటాయి కదా మనకి. అంటే నేను అప్పుడు ఆ నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కదా, ఆ తప్పు చేసి ఉండాల్సింది కాదని, అట్లాంటివి ఉన్నాయా మీ అనుభవాల్లో? తప్పు చేయడం అన్నది వాస్తవంగా ఇందాకే చెప్పాను నేను. అది సరే, అది రాజకీయ నిర్ణయం. అది జీవితంలో నా వ్యక్తిగతమైనటువంటి విధానంలో అయితే నేను తప్పు చేశాను ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదు సార్. ఓకే. ఎందుకంటే నా కుటుంబానికి సముచితమైన న్యాయం చేశాను, ప్రజలకి చేశాను. అయితే నా దగ్గర ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రి ఉన్న ప్రతిసారి కూడా దాన్ని ఒక అవకాశంగా వినియోగించుకుని మాత్రం నా శాశ్వతంగా ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేసుకున్నాను. ఓకే. పనులు చేయించుకున్నాను. ఎందుకంటే ఒకసారి మంత్రి మిస్ అయినప్పుడు చాగల్నాడు చేయించుకున్నాను. ఆయన ఇదే పెట్టాడు, నీకు మంత్రా చాగల్నాడా అన్నాడు. నాకు చాగల్నాడు అన్నాను. ఓకే, గుడ్. మనం 35,000 ఎకరానికి నీరు ఇచ్చేవాడిని, 35,000కి మంచినీళ్ళు ఇచ్చేవాడు. అదే రకంగా రెండోసారి ఇవ్వనప్పుడు పుష్కర్ చేయించుకున్నాను. ఇలా అదే ఒక ఆపర్చునిటీ, ఆయన ఏదైతే నన్ను మిస్ చేస్తున్నాడో ఆ మిస్ చేసినప్పుడల్లా ఏదో ఒక కార్యక్రమాన్ని చేసుకెళ్ళాను సార్. సో ఇప్పుడు నెక్స్ట్ చూడాలి, ఇప్పుడు ఇదే అనేది మళ్ళీ. నాకు ఇది ఇచ్చేసాడు ఆల్రెడీ. మంత్రి పదవా? కాదు సార్, పని అన్నది పాములేరు. నాకు జీవితాశయం నీరు సార్. ఓకే, రైతు ప్రాంతానికి ఇచ్చేసారు ఇప్పుడు కొత్త స్కీమ్. పాములేరు అని చెప్పేసి ఒకటి 5 ప్రాజెక్టులకి, అంటే అది భూపత్పాలు అని, ముసిరిమిల్లి, సోరంపాలు, ఏలేరు రిజర్వాయర్, పంప అని 5 ప్రాజెక్టులకి సబ్స్టిట్యూట్ వాటర్ రావడానికి ఓకే పాములేరుని ఒక నది కాలువను మళ్ళిస్తామండి. ఓకే ఓకే, అది ప్రాజెక్ట్ ఇచ్చేసాడు. అవేళ డయాస్ మీద అనౌన్స్ చేసాడు. సో అయిపోయింది అది. కాబట్టి అది సాధించేశారు కనుక ఇక మంత్రి పదవి మిగిలింది ఇక. అది అర్థమైంది నాకు ఇక. ఓకే. సో ఇప్పుడు మీకు మీ బలం ఏంటి అసలు మీలో, ఒక వ్యక్తిగా, నాయకుడిగా? నాకు మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం సార్. ఓకే. 2, నాకు బలం కారణం నాకు ప్రజా మద్దతే. అంటే నా కేడర్ కార్యకర్తలు. ఎందుకంటే నాకంటే పెద్ద సేవ చేసిన వాళ్ళు ఉంటారు, మహనీయులు ఉంటారు. కానీ నేను ఎటు ప్రయాణం చేస్తే అన్నిసార్లు చాలామంది నన్ను ఒకసారి చేయకుండా ఎర్రరామజావి గారు అడిగారు, ఏమేమి రాజకీయ పార్టీ మారాను, నేను నీకులాగే చాలా పార్టీలు మారాను, ఎప్పుడు నేను నా స్నేహితుడు ఒకడో తప్పించి 3వ వాడు నాతో రాలేదు, మళ్ళీ ఆ పార్టీ తర్వాత ఎవడో కలడం నడిచాను నేను.
అలాగే ఎమ్మెల్యేలు అయ్యాను, ఎంపీలు అయ్యాను, మంత్రులు అయ్యాను. నువ్వు ఇంతమంది కేడర్ని తీసుకుని ఎలా కదిలించగలుగుతున్నావు, రాగలుగుతున్నావు? నాకున్న ఆస్తి కానీ అదృష్టం కానీ అదే సార్. ఓకే. వాళ్ళతో నేను మమేకం ఉంటాను రోజుని, దాని మీద ఆటోమేటిక్గా వాళ్ళంతా ఇదవుతారు. అదే బలం నాకండి. ఓకే. సో అది మీ బలం. బలహీనత? బలహీనత అన్నది ఎవడు ఏది అడిగినా కాదలేనటువంటిది. ఓకే. దాంతోపాటు కోపం కూడానా? అది సహజంగా వచ్చింది నాకు. ఓకే. ఒక పక్క దానగుణం లాంటిది, రెండో పక్క ఇది. అంటే మీకు ఒకటి సార్, నా కాన్షియన్స్లో ఉందనుకోండి, ఇప్పుడు మా క్యాడర్ ఉంటారు, ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయాను అనుకోండి, కొంత ముభావంగానో లేకపోతే ఒక నవ్వు నవ్వేసి ఆడు హ్యాపీ ఫీల్ అవ్వడం. ఓకే. నువ్వు ఏరా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అని అడగాలి నేను, లేకపోతే ఆయన తిట్టాలి. అది చనువుగా తిట్టాలి. ఏంటో గాడిద ఏం చేస్తున్నావు అన్నట్ట, ఎంతలే అంతే. ఊళ్ళలో లాగా ఆ రకంగా అయినప్పుడే వాళ్ళు కరెక్ట్ అవుతారు. సో మిమ్మల్ని అట్లా ఇక మీ క్యారెక్టర్ అట్లా ఊహించుకుంటూ ఉంటారు. సాఫ్ట్గా సాధు స్వభావంతో ఉంటే మన ఎవరు కాదనుకుంటారేమో. ఓకే. సో మీకు అంటే బాగా బాధ కలిగించినవి ఏమున్నాయి జీవితంలో? జీవితంలో నాకు బాధ కలిగించింది అయితే సార్ 2 సంఘటనలు అండి. 2 కూడా ఎవరికి కలగకూడనాయి. మా ఫాదర్ చనిపోవడం అన్నది, అది సంఘటన ఏంటంటే, మా 3rd సిస్టర్ భర్త చనిపోయాడు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. చనిపోతే ఈ మాట విని ఈయన చనిపోయాడు. అవునా? జస్ట్ అంతే? జస్ట్ అంటే అల్లుడు చనిపోయాడని. ఆయన ఎప్పుడూ అసలు తిట్టిన పరిస్థితి కానీ, ఈ రకంగా చెయ్యండి రాని పరిస్థితి కానీ ఎప్పుడు ఎరగరు మీరు. మేము 4 బ్రదర్స్, 4 అలాగే చూసి 4 సిస్టర్స్ అని మేము అందరితో అలాగే ఉన్నాము. రెండోది ఏంటంటే, ఇంకొకసారి సంఘటన, అదే సంఘటన, మా పెదనాన్నగారికి పిల్లలు లేరు. వాళ్ళు నేను ఇలా ఉన్నాను అంటే ఆయన ప్రత్యేకంగా నాకు ఆస్తిలో కూడా నాకు ఎక్కువ ఇచ్చాడు సార్. ఆయన సెపరేట్గా 40 ఎకరాలు ఇచ్చాడు నాకు. ఓకే. ఓకే. ఉన్నదంతా మళ్ళీ ఉన్న బ్రదర్స్కి ఇచ్చాడు. ఆయన తలగోరు నాకు నువ్వు పెట్టాలరా అని వాడు ఎప్పుడైనా. ఓకే. మిమ్మల్ని అది పెట్టలేకపోయాను. నేను శబరిమల యాత్రలో ఉండగా ఆయన పోయాడు. ఆయన హార్ట్ అటాక్ తోటే. సో ఈ 2 మీరు జీవితంలో అత్యంత విషాదకరమని. అంతకు తప్పించి దేన్ని అంత సీరియస్గా తీసుకోరు. ఓటమి అన్నది ఎప్పుడూ నాకు విచారం కాదు. అది సర్లేండి, అదే ఓకే. అసలు రాజకీయంలోకి అడుగుపెట్టినప్పుడే రెండింటిని ఈక్వల్గా తీసుకోవాలి. మోస్ట్ హ్యాపీ మూమెంట్స్ నిజంగా చెప్పాలంటే ఇవాళ అది ఏదో అవసరం కోసం చెప్పినట్టు కనపడతారు, లేదా గొప్ప కోసం చెప్పినట్టు కనపడతాయి. లక్ష్మీపార్వతి గారిని వ్యతిరేకించి చంద్రబాబును ఆయన ముఖ్యమంత్రి చేసాను చూసారా, ఆ ముఖ్యమంత్రి అయిన సంఘటన హ్యాపీ నాకు. అవునా? అంటే ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు ఆవిడ చేతిలో పడకుండా. పాపం ఆవిడ ఇప్పటికీ కూడా నన్ను అడుగుతుంటది, రిలీజ్ అయ్యారా మీరు అని. ఎన్ని పార్టీ నుంచి వచ్చేసాను కాబట్టి నేనేమీ రిలీజ్ కాలేదమ్మా. ఆ రోజు ఏ ఆలోచనతో ఉన్నానో ఈ రోజు అదే ఆలోచనతో ఉన్నాను. ఆ మహనీయుడు పుస్తకాన్ని 3 పేజీలు మూసేయడానికి గల కారణం, లాస్ట్ పేజీలు నువ్వే అన్న ఆలోచనతో ఉన్నాను నేను. ఉద్దేశం అభిప్రాయం మారదన్నారా? ఓకే. రోజు కలిసి ఉండేవాళ్ళు అండి. అవునా? మరి అది పార్టీలో. ఓకే. జగన్ పార్టీలో ఉన్నప్పుడు ఆవిడ మర్చిపోయి అక్కడ చేరింది కదా. ఇదే డిస్కషన్ జరిగింది కలిసి. ఈ మధ్యకాలంలో ఆవిడ అక్కడ కనపట్ల మరి. లేదు, ఎవరు ఉండలేరు సార్ అక్కడ. ఓకే. సో ఫైనల్గా ఏంటి మీకు రాజకీయంగా, వ్యక్తిగతంగా మీకున్న మిగిలిన కోరికలు కానీ ఆశయాలు కానీ? నాకు మంత్రి అవ్వటం ఒకటి రాజకీయంగా, అంతే ఆశ సార్. ఇంకా అంతకంటే ఉంటుంది. మంత్రిగా నా ఉద్దేశం ఏంటంటే, మంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం చెయ్యాలి, మంత్రి అన్నది రోల్ మోడల్గా చేసి చూపెట్టాలన్నటువంటి తపన నాది. ఓకే.
దట్టు దాంతోపాటు పార్టీని కూడా ఏ పార్టీ మంత్రి అయితే ఇచ్చిందో ఆ పార్టీని కూడా నిలబెట్టాలి, మరింత స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. స్ట్రెంగ్తన్ చేసేయడానికి ఆ కాలం ఉపయోగపడాలి. అదేలేండి. సో వ్యక్తిగతంగా వేరే ఇంకా కోరికలు లేవక? ఏం లేదు సార్. ఓకే, గుడ్. సో మీరు మిమ్మల్ని మీ కోరిక మంత్రి కావాలని కోరిక నెరవేరాలని కోరుకుంటూ మంత్రిగా చూద్దాం తొందరలో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.